యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో కూడి వచ్చిన మీకు అందరికీ నిండు మనసుతో ప్రేమ వందనాలు. అందరికీ వందనాలు, స్తోత్రాలు. దేవుడు మిమ్మల్ని అందరినీ నిజముగా నిండుగా దీవించి సంతోష సమాధానములతో సమృద్ధిగా నింపునుగాక. కీర్తనల గ్రంథం 18వ కీర్తన 25, 26, 50 శరణాలు చదువుతున్నాను, గమనించండి. దయగల వారి ఎడల నీవు దయ చూపించుదువు, యథార్థవంతుల ఎడల నీవు యథార్థవంతుడుగా ఉందువు. సద్భావము గలవారి ఎడల నీవు సద్భావము చూపుదువు, మూర్ఖుల ఎడల నీవు వికటముగా నుందువు. 50 నీవు నియమించిన రాజునకు గొప్ప రక్షణ కలుగుజేయువాడవు, అభిషేకించిన దావీదునకును అతని సంతానమునకును నిత్యము కనికరము చూపు వాడవు. తలలపైకి చూడండి. ఈ కీర్తనలో చదివినటువంటి సంగతులలో మనం గమనించవలసినటువంటి 3 ప్రాముఖ్యమైన మాటలు మీతో చెప్తాను, చూడండి. దయగల వారి పైన దేవుడు కూడా దయ చూపుతాడు. సద్భావము గలవారి ఎడల దేవుడు సద్భావము చూపువాడు. అభిషేకించబడిన దావీదునకును అతని సంతానపు వారికిని నిత్యము కనికరము చూపు దేవుడు. దయ చూపుతాడని, సద్భావం చూపుతాడని, నిత్యము కనికరము చూపుతాడని ఈ కీర్తనలో ప్రత్యేకంగా రాయబడిన మాటలు. ఈ 2025 సంవత్సరంలో రక్షణ పొందిన దేవుని పిల్లల్లో జీవము కలిగిన దేవుణ్ణి నిండు మనసుతో ప్రేమించి ఆయన్ని వెంబడించి ఆయన్ని ఆశ్రయించి ఆయన సన్నిధిలో ఆయన వైపు చూస్తూ యాత్ర చేయుచున్నటువంటి పిల్లలలో ఉండవలసినటువంటి సుగుణాలు ఇక్కడ రాయబడ్డాయి. దేవుని నమ్మిన తర్వాత, దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత మనలో ప్రతి ఒక్కరిలో కూడా దయగల హృదయం ఉండాలి. దయగల హృదయం, దయ, జాలి, కనికరం అనేది మన గుండెల నిండా మనం కలిగి ఉండాలి. మనం కఠినముగా ఉండకూడదు. దయలేని క్రూరత్వం కలిగినటువంటి వ్యక్తులుగా, రాక్షసులుగా మనం కనబడకూడదు. కానీ ఎప్పుడు చూసినా దేవుని పిల్లల్లో దయారసం పొయ్యబడుతూ, దయారసం ప్రత్యక్షపరచబడుతూ ఉండాలి. దయగల మాటలు, దయగలిగినటువంటి జీవితం కలిగి, శుద్ధ హృదయాన్ని కలిగి జీవిస్తున్నప్పుడు సర్వభూమికి మహారాజు అయినటువంటి దేవుడు మనకు స్నేహితుడై మనకు కావలసినవన్నీ అనుగ్రహిస్తూ, మనుష్యుడు తన స్నేహితునితో మాట్లాడినట్లుగా మనం ఆరాధించే దేవుడు మనతో మాట్లాడి మనల్ని ఆదరించి ధైర్యపరిచి ఆలోచన చెప్పి ఆయన చిత్తానుసారంగా నడిపిస్తాడు. మనం ఎప్పుడైతే దయగలిగి ఉంటామో మన దేవుడు కూడా మనతో చెప్తున్న మాట ఏంటంటే, దయగల వారి మీద నేను దయను చూపించుదును. అందరూ ఆమె చెప్పుకోండి గట్టిగా. ఈ మాటని మనం రూతు గ్రంథంలో కూడా నయోమి నోట ఈ మాట వింటాం. ఏమనంటే, నయోమి అంటుంది, 2 కోడళ్ళను చూచి, అమ్మా మీరిద్దరూ నా మీద దయ చూపించారు. మీ దేవుడు, నా దేవుడైన యెహోవా మీ ఎడల కూడా దయ చూపిస్తాడు. మీకు మంచి భవిష్యత్తును సిద్ధపరుస్తాడు. మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. మీ కుటుంబాలను స్థిరపరుస్తాడు. గొప్ప కార్యాలు జరిగిస్తాడు. నా ఎడల మీరు
దయ చూపించారు, చనిపోయిన వారి ఎడల కూడా దయ చూపించారు. చచ్చిన వారి ఎడల దయ చూపారు, బ్రతికి ఉన్న నా ఎడల, అనాథగా ఉన్న నా ఎడల, దిక్కులేని నా మీద దయ చూపారు. కాబట్టి సర్వశక్తిమంతుడు, దయా దాక్షిణ్య పూర్ణుడు మీ ఎడల కూడా దయచూపును అనే మాట పలికినట్లుగా మనం చూస్తాం. ఇక్కడ కీర్తనాకారుడు దావీదు చాలా వివరంగా చెప్తున్న మాట, ఎవరైతే జీవము కలిగిన దేవుని సంఘానికి వచ్చి యేసు రక్తధారలలో కడగబడి ఆయన్ను ఆశ్రయముగా చేసుకొని ఆయన చేత అభిషేకించబడి ఆత్మానుసారంగా నడిపించబడుతూ ఉంటారో వారందరి మీద దేవుని దయా కిరీటం ఉంటుంది. వారు దేవుని దయలో వర్ధిల్లుతారు, ఆశీర్వదించబడతారు, అభివృద్ధి చెందుతారు. దేవుని దయ చేత వారి కొమ్ము హెచ్చించబడుతుంది, ఘనపరచబడుతుంది. వాళ్ళు ప్రహర్షించి గంతులు వేసేటట్లుగా వాత్సల్య పూర్ణుడు, దయా వాత్సల్యతలు కలిగిన దేవుడు ఖచ్చితంగా దయగలిగిన వారి మీద దయను ప్రదర్శించునుగాక. మరో మాట అక్కడ మనం చదువుకున్నాం, సద్భావము గలవారి ఎడల నీవు సద్భావము చూపుదువు. సద్భావము, మంచి స్వభావము, మంచి ఆలోచనలు, మంచి అభిప్రాయాలు, మంచి ఆశయాలు ఎవరైతే కలిగి ఉంటారో వారి మీద కూడా దేవుడు మంచి స్వభావాన్ని, నమ్మకమైన స్వభావాన్ని దేవుడు చూపిస్తాడు అనే మాటను మనం చదువుకున్నాం. ఆ తర్వాత 50వ శరణంలో రాయబడిన మాట, అభిషేకించబడిన దావీదునకును అతని సంతతి వారికిని నిత్యము కనికరమును చూపుదువు. ఈ సంవత్సరం ప్రారంభంలో మీరందరూ కూడా తప్పనిసరిగా అభిషేకించబడాలి. ఎందుకు అనంటే దేవుని యొక్క నిత్యమైన కనికరం, నిత్యమైన కృప, నిత్యమైన వాత్సల్యం మన ఎడల చూపబడినట్లుగా మనకి అభిషేకం అనేది అవసరం. ఖచ్చితంగా మనలో ప్రతి ఒక్కరూ ఈ సంవత్సరం ప్రారంభంలో క్రొత్త తైలంతో అభిషేకించబడాలి, పరిశుద్ధ తైలంతో అభిషేకించబడాలి, ఆనంద తైలముతో అభిషేకించబడాలి, ప్రతిష్టాభిషేక తైలముతో అభిషేకించబడాలి. ఈ అభిషేకాన్ని కాపాడుకోవాలి. ఈ అభిషేకం ద్వారా అధిక బలాన్ని పొందుకొని ఆశీర్వాదకరంగా జీవితాన్ని జీవించుతూ ఉన్నప్పుడు ఇట్టి ఉన్నతమైన అభిషేకం, నూతనమైన అభిషేకం, బలమైన అభిషేకం, రెట్టింపు అభిషేకం మనం పొందినప్పుడట ఆ అభిషేకం, పరిశుద్ధుని వలనైన అభిషేకం ఎవరిలో అయితే నిలిచి ఉంటుందో, అభిషేకం చేత ఎవరైతే నింపబడి స్థిరపరచబడి అభిషేకంలో ముద్రించబడి ఉంటారో వాళ్ళని గురించి ఒక ప్రత్యేకమైన మాట రాయబడింది. ఎవరైతే పరిశుద్ధ తైలంతో అభిషేకించబడి ఉంటారో, ఆనంద తైలంతో అభిషేకించబడి ఉంటారో, క్రొత్త తైలముతో అభిషేకించబడి ఉంటారో, నూతనమైన తైలముతో అభిషేకించబడి ఉంటారో వారందరి జీవితాలలో వారికి మాత్రమే కాకుండా వారి తరువాత వారి సంతానానికి తరతరములలో యుగాంతం వరకు దేవుడు నిశ్చయముగా మహాకనికరమును చూపునుగాక. 2025 సంవత్సరం అంతా మనలో ప్రతి వారికి దేవుడు దయను చూపించునుగాక, సద్భావమును చూపించునుగాక, నిత్యము కనికరమును చూపించునుగాక. ఈ పూట మీతో ఒక చిన్న మాట చెప్తాను, గుర్తుపెట్టుకోండి అందరూ. దేవుడు మన మీద దయను చూపించినట్లయితే, దేవుడు మన మీద సద్భావం చూపించినట్లయితే, దేవుడు మీ మీద, మీ సంతతి మీద నిత్యము కనికరం
చూపినట్లయితే ఆ దేవుని కనికరములో, దేవుని దయ చొప్పున, దేవుని వాత్సల్యత చొప్పున, దేవుడు చూపే సద్భావాన్ని బట్టి మన జీవితంలో జరిగే ఆశ్చర్యమైన కార్యాలు, అనంతమైన కార్యాలు, ఊహకు మించిన కార్యాలు, ఉన్నతమైన గొప్ప కార్యాలు బైబిల్లో రాయబడ్డాయి. ఒక్క చోట దేవుడు దయ చూపించుట వలన, దేవుడు కృప చూపించుట వలన జరిగినటువంటి కార్యాలు రాయబడ్డాయి. ఆ మాటలు నేను మీతో చెప్తాను. 4 మాటలు చెప్తాను, చాలా క్లుప్తంగా, వివరంగా. అందరూ చదువుకుందాం. చూడండి. ఎజ్రా గ్రంథం 9వ అధ్యాయము 8, 9 వచనాలు. నిజముగా మేము దాసులమైతిమి, అయితే మా దేవుడవైన నీవు మా దాస్యములో మమ్మను విడవక పారసీక దేశపు రాజుల ఎదుట మాకు దయ కనపరచి మేము తెప్పరిల్లునట్లుగా మా దేవుని మందిరమును నిలిపి దాని పాడైన స్థలములను తిరిగి బాగు చేయుటకును యూదా దేశమునందును యెరూషలేము పట్టణమందును మాకు ఒక ఆశ్రయమునిచ్చుటకు కృప చూపించితివి. మా దేవా, ఇంత కృపనొందిన తరువాత మేమేమి చెప్పగలము? ఈ 2 వచన భాగాలలో రాయబడిన 4 మాటలు నేను క్లుప్తంగా చెప్తాను, మీకు అర్థమయ్యేటట్లుగా అందరూ జాగ్రత్తగా వినండి. ఇజ్రాయేలీలు పారసీక దేశపు రాజుల యొక్క చెరలో ఉన్నారు. ఆ చెరకు అప్పగించబడ్డారు. ఆ చెరలోనికి దోపుడుగా రాజులకు అప్పగించబడ్డారు. అయితే ఆ చెరలో ఉన్నప్పుడట సర్వశక్తిమంతుడైన దేవుడు, సృష్టికర్త అయినటువంటి దేవుడు, దయాదాక్షిణ్య పూర్ణుడైన దేవుడు, సర్వకాలము తన భక్తులను విడనాడని ఎడబాయని దేవుడట ఆ చెరలో కూడా మన పితరులను విడువక వారి ఎడల దయచూపుతూ వచ్చాడట. వారికి కృపను చూపించాడట. వారికి ఆశ్రయాన్ని చూపించి వారికి కృపను అనుగ్రహించాడట. దేవుడు వారి ఎడల దయచూపిన కారణాన్ని బట్టి, కృపను చూపించిన కారణాన్ని బట్టి, ఆశ్రయముగా ఉన్న కారణాన్ని బట్టి వాళ్ళ జీవితాల్లో 4 విచిత్రమైనటువంటి విజయాలు, 4 ఆశ్చర్యమైనటువంటి ఆశీర్వాదాలు వాళ్ళు పొందుకున్నారు. వాళ్ళు స్వయంగా చెప్తున్నారు. ఏమని అనంటే, ఇప్పుడు మా దేవుడైన యెహోవావైన నీవు మా నేత్రములకు వెలుగునిచ్చి, అందరూ నోరితే చెప్పండి ఒకసారి గట్టిగా, మా నేత్రములకు వెలుగునిచ్చి మా ప్రాణము తెప్పరిల్లినట్లుగా చేసి ఒక జనము శేషముగా ఉండునట్లుగా కృపనిచ్చి తన పరిశుద్ధ స్థలములో మమ్ములను స్థిరపరిచి. ఈ 4 మాటలు నేను మీతో చెప్తాను, అందరూ శ్రద్ధగా వినండి. దయ చూపి ఉన్నావు, మా ఎడల కొంత మట్టుకు కృప చూపి ఉన్నావు, దయ చూపి ఉన్నావు, కనికరం చూపి ఉన్నావు, సద్భావము చూపి ఉన్నావు అని ఎజ్రా చెప్తున్నట్లుగా లేఖనంలో రాయబడింది. ఈ 2025వ సంవత్సరం అంతా మన దేవుడైన ప్రభువు, మనం ఆరాధించే యేసుక్రీస్తు ఖచ్చితంగా మనకు తోడుగా ఉండి మనల్ని విడవక ఎడబాయక ప్రతి వాగ్దానాన్ని మన జీవితంలో స్థిరపరుస్తూ, వాగ్దానాల చేత మనలను ఆదరిస్తూ,
ఆశ్చర్యమైన కార్యాలు జరిగించుచు అందరి ఎడల దయా దాక్షిణ్యములను చూపునుగాక. దేవుడు దయ చూపాడు మన పితరుల ఎడల. ఆ దేవుడే దయగలిగిన ప్రతి వారి మీద దయ చూపించబోతున్నాడు. దేవుడు మన పితరులకు కృపను చూపించాడు. ఆ దేవుడే నేటి దినాల్లో సద్భావం కలిగిన మన మీద, అభిషేకం పొందిన మన మీద ఆయన నిత్యము కనికర కటాక్షములను చూపి, ఉన్నతమైన వాత్సల్యములను చూపి గొప్ప కార్యాలు జరిగించబోతున్నాడు. ఈ 4 మాటల్లో మొదటి మాట, మా నేత్రములకు వెలిగిచ్చితివి. దేవుడు ఒక వ్యక్తి పైన దయ చూపినట్లయితే, దేవుని కనికరం ఒక వ్యక్తి మీదకి, ఒక సంతతి మీదకి, ఒక సంఘం మీదకి, ఒక కుటుంబం మీదకి దిగి వచ్చినట్లయితే, ఆ కుటుంబంలో, ఆ సంఘములో, ఆ వ్యక్తుల్లో జరిగే మొట్టమొదటి ఆశ్చర్యమైన కార్యం ఏంటంటే, వారి నేత్రాలు వెలిగించబడతాయి. దేవునికి మహిమ కలుగునుగాక. నేత్రాలు వెలిగించబడతాయి. నేత్రం వెలిగించబడటం, కన్నులు వెలిగించబడటం అనేది ఒక ఆశీర్వాదకరమైన అనుభవం. ఎవరి కన్నులైతే వెలిగించబడతాయో, ఎవరి నేత్రాలైతే వెలిగించబడతాయో, వాళ్ళ కన్నులు యొక్క ప్రకాశతను బట్టి వారి హృదయం సంతోషంగా ఉంటుంది, వారి హృదయం ఆనందంతో నిండి ఉంటుంది. కనుక మన ఆత్మీయ యాత్రలో జీవితకాలం అంతా మన కన్నులకు మందదృష్టి కలగకుండా, మన కన్నులు మసకబారకుండా, మనము గ్రుడ్డివారంగా, దూరదృష్టి లేనివారంగా జీవించకుండా, ఆయుష్కాలం అంతా కన్నులు వెలిగించబడిన వారమై, నేత్రాలు ప్రకాశించుచున్న వారమై, దివ్య దృష్టి కలిగిన వారమై, దూరదృష్టి కలిగిన వారమై, భవిష్యత్తును గురించిన ప్రణాళికలను కలిగిన వారమై, బహుదూరమునకు వ్యాపించి ఉన్న దేశం కొరకు ప్రయాణం చేయొచ్చు. అలంకరించబడిన రాజును కన్నులారా చూడాలన్న ఆశతో, ఆలోచనతో యాత్ర చేసేటట్లుగా ఈ సంవత్సరం ప్రారంభంలో దేవుడు దయ చూపి మనందరి కన్నులను వెలిగించునుగాక. దేవుడు మన కన్నులు వెలిగిస్తే, మన నేత్రాలు వెలిగిస్తే మన జీవితం ఎంత ఆశీర్వాదకరంగా ఉంటుంది. మన మనోనేత్రాలు వెలిగించబడిన మీదట మన జీవితంలో జరిగే విచిత్రమైన కార్యాలు ఎలా ఉంటాయి అనే వివరాలు నేను మీతో చెప్తాను. అందరూ శ్రద్ధగా వినండి. పరిశుద్ధ గ్రంథంలో, కీర్తనల గ్రంథం 13వ కీర్తన 3-4 శరణాలు చదువుకుందామండి. యెహోవా నా దేవా, నా మీద దృష్టి ఉంచి నాకు ఉత్తరమిమ్ము. నేను మరణ నిద్ర నొందకుండను, వానిని గెలిచితిని అని నా శత్రువు చెప్పకుండాను, నేను తూలిపోయి ఉండగా నా విరోధులు హర్షింపకుండను, నా కన్నులకు వెలుగును ప్రసాదించండి, నా నేత్రములకు వెలుగును ప్రసాదించండి అని భక్తుడు ప్రార్థిస్తున్నట్లుగా ఇక్కడ లేఖనములో మనం గమనిస్తాం. చాలా జాగ్రత్తగా వినాలి. ఈ కీర్తనలో, ఈ 13వ కీర్తనలో భక్తుడు ఈ రీతిగా ప్రార్థన చేస్తున్నాడు. దేవా, నా మీద దృష్టి ఉంచండి, నాకు ఉత్తరం ఇయ్యండి. నేనైతే నిత్యము నీ కృపయందు నమ్మిక ఉంచి ఉన్నాను. నీవే నా హృదయాన్ని హర్షింప చేయాలి. నీవే నాకు మహోపకారములు చేసి నిన్ను స్తుతించున్నట్లుగా, నీ నామమును కీర్తించున్నట్లుగా, నీ సాక్షిగా ప్రకాశించున్నట్లుగా నా జీవితాన్ని ఆశీర్వదించండి అని ప్రార్థిస్తూ, అతడు చెప్పినటువంటి ప్రార్థనలో విశిష్టమైన 3 మాటలు మన ఆత్మీయ జీవితానికి చాలా అవసరం.
ఒకటి, నా కన్నులకు వెలుగును ప్రసాదించండి, నా నేత్రాలకు వెలుగును దయచేసి నా నేత్రాలు తేజరెల్లాలి, నా కన్నులు ప్రకాశించాలి. ఆ కన్నులు ప్రకాశిస్తే నా జీవితంలో 3 ఆశ్చర్యమైన కార్యాలు జరుగుతాయి అని భక్తుడు చెప్తున్నాడు. ఏ కార్యాలు జరుగుతాయి? కన్నులు వెలిగించబడితే, దేవుడు నేత్రాలకు వెలుగునిస్తే ఎలాంటి గొప్ప కార్యాలు జరుగుతాయి అని అంటే, ఒకటి, మనలో ఏ ఒక్కరు కూడా మరణ నిద్ర పొందకుండా జీవముతో, సమృద్ధి జీవముతో, శాశ్వతమైన జీవముతో నింపబడతాం. యెహోవా యొద్దనున్న జీవపు ఓట మనలోనికి ఉబికి మనలో పారి జీవజలముగా, జలనిధిగా మనలో ప్రవహించి మనలను జీవింప చేస్తూ ఉంటాడు. మన దగ్గరికి మరణ నిద్ర అనేది సంభవించకుండా, అకాల మరణం, అర్ధాయుష్యుతో అల్పాయుష్యుతో ఎవరు మరణపు ఒడిలోనికి వెళ్ళిపోకుండా, మరణం వారికి కాపరిగా మారకుండా, మరణం పెత్తనం చేయకుండా, మనం జీవముతో సజీవుల దేశములో దేవుని దయ పొంది ఖచ్చితంగా మనం జీవాన్ని అనుభవించాలి. జీవ కళగలిగి మనం ప్రభు కృపలో సాక్షులుగా తేజరెల్లాలంటే మన కన్నులు వెలిగించబడితే ఖచ్చితంగా మరణ నిద్ర మనకు సంభవించకుండా మహిమగల దేవుడు మనలను కనుపాపవలే కాపాడునుగాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. మరణం ఎన్ని రీతులుగా మన మీద దాడి చేసినా, మరణం మనల్ని తటస్థించడానికి, మనలను మృంగివేయటానికి, మనలను వశపరుచుకోవటానికి, మనలను శాశ్వతమైన నిద్రలోనికి ఈడ్చుకుని వెళ్ళిపోవటానికి ఎన్ని రకాలుగా ప్రయత్నం చేసినా ఆ మరణ నిద్ర మనకు సంభవించకుండా మహిమగల దేవుడు మనల్ని కాపాడాలి. మనం జీవముతో, సమృద్ధి జీవముతో నింపబడి ఆయుష్కాల దినములన్నిట ఆరోగ్యంగా, ఆనందంగా, ఆశీర్వాదకరంగా, సుఖశాంతులతో, సమాధానంతో నడిపించబడాలి అని అంటే, మరణ భయం కూడా లేకుండా, కీడు వచ్చునన్న భయం లేకుండా సురక్షితంగా మనం కాపాడబడాలి అని మనం కోరుకుంటే, మనం ప్రార్థన చేయాల్సింది ఏంటంటే, ప్రతిరోజు దేవా మా కన్నులకు, నా కన్నులకు వెలుగును ప్రసాదించండి, నా నేత్రాలను వెలిగించండి, జ్ఞాన హృదయం నాకు దయచేయండి, మా దినములను లెక్కించుటకు మాకు నేర్పించండి అని మనం ప్రార్థన చేసుకున్నట్లయితే ఖచ్చితంగా మహిమగల దేవుడు మరణ నిద్రకు మనల్ని అప్పగించకుండా, శాశ్వత నిద్రకు మనల్ని అప్పగించకుండా, అకాల మరణానికి మనల్ని అప్పగించకుండా, ఎటువంటి ప్రమాదాలకి అప్పగించకుండా, అపాయాలకి, ఆపదలకి అప్పగించకుండా భద్రంగా కాపాడుతాడు. మన జీవాన్ని ఆయన కృపలో దాచి మరింత క్షేమాన్ని, జీవాన్ని అనుగ్రహించి కాపరి అయిన దేవుడు కనుపాపవలే కాపాడునుగాక. సంతోషం చెప్తాం గట్టిగా హల్లెలూయా. మరొక మాట అక్కడ రాసి ఉంది, ఏమనంటే, నేను గెలిచి తినని నా శత్రువులు చెప్పకుండునట్లు. ఇంతవరకు ఒకవేళ 2024 సంవత్సరం అంతా మీ శత్రువులు, మీ విరోధులు మీ ఎదుట నిలిచి నిన్ను జయిస్తాను, నిన్ను గెలుస్తాను, నువ్వు ఓడిపోతావు, ఆ చేతిలో అపజయం పాలవుతావు, అవమానపరచబడతావు, అల్లరి పాలైపోతావు, నిన్ను చిత్తుగా ఓడిస్తాను, చిత్తుగా నిన్ను జయిస్తాను, నీ జీవితంలో నా మీద మాత్రం నీకు జయం కలగదు అని మీ శత్రువులు ఒకవేళ సవాళ్ళు విసిరినట్లయితే, మిమ్మల్ని బెదిరించినట్లయితే, మీ శత్రువులు మీకంటే మించిన బలము గలవారై ఉండొచ్చు, అధికారం గల వాళ్ళై ఉండొచ్చు, ఆరోగ్యం కలిగిన వాళ్ళై ఉండొచ్చు, మంది మార్బలం కలిగిన వాళ్ళై ఉండొచ్చు, ధనబలం, జనబలం,
బుద్ధి బలం కలిగిన వాళ్ళై ఉండొచ్చు, ఎన్ని వసతులు వారికి ఉన్నా, నీ శత్రువు ఎంత భీకరమైన వ్యక్తి అయినా, యుద్ధ అభ్యాసాలు ఎరిగిన వాడైనా, పరాక్రమము కలిగినటువంటి వ్యక్తి అయినా సరే, నీ శత్రువులు ఎవ్వరు నీ మీద జయం పొందకూడదు. నిన్ను గెలిచాము, నిన్ను ఓడించేశాము అని విజయ గర్వంతో విర్రవేగకుండా, దేవుడు మీ శత్రువులకు మిమ్మల్ని అప్పగించకుండా కాపాడాలి అంటే మీ కన్నులు వెలిగించబడాలి. బైబిల్లో రాయబడిన మాట ఏంటంటే, దేవుడు ఇర్మియాతో చెప్తాడు, వారు నీతో యుద్ధం చేస్తారు కానీ నేను నీకు తోడై ఉన్నందున వారు నీపైని విజయము పొందజాలరు. చప్పట్లు కొట్టి దేవుడు మహిమపడదాం గట్టిగా. మీ శత్రువులు మీతో యుద్ధాలు చేయొచ్చు, మీతో పోరాడొచ్చు, జయం మాదే, జయం మాదే అని విజయోత్సవంతో విజయ పతాకాలు ఎగరవేస్తూ ఆనంద గానాలు చేస్తూ భయంకరంగా అపహాస్యం చేస్తూ మీ ఎదుట నిలిచి ఉండొచ్చు. కానీ దేవుడు చెప్తున్నాడు, శత్రువులు ఎంతమంది నీ మీదకి ఉమ్మడిగా వచ్చి దాడి చేసినా, వేల కొలది 10,000 కొలది సైన్యం నీ చుట్టూ యుద్ధానికి దిగినా, మోహరించిన, యుద్ధం రేగిన, యుద్ధం ప్రారంభించబడినా భయపడబాకండి. వాళ్ళు ఎంత పోరాడినా, ఎంత ప్రయత్నించినా, ఎంత ఆయుధ సామాగ్రి కలిగి ఉన్నా, ఎంతమంది జనం వెంటబెట్టుకుని వచ్చినా, ఏ శత్రువు కూడా నీ మీద విజయం పొందడు. కారణం, విజయశీలుడైన దేవుడు ఈ సంవత్సరం అంతా మీకు తోడై మీ కన్నులను వెలిగించునుగాక. అందరు చెప్పుకుందాం గట్టిగా ఆమేన్. 3వ మాట అక్కడ రాసి ఉంది, నేను తూలిపడినప్పుడు నా విరోధులు ఎవరు కూడా హర్షించకూడదు. చాలాసార్లు ఆత్మీయ యాత్రలో ఎంతో భక్తిగా, పరిశుద్ధంగా, విశ్వాసంలో బలంగా, ఆత్మీయ అంతరిక్షాన్ని అనుభవిస్తూ నిత్యము ప్రార్థనల్లో, ఉపవాస ప్రార్థనలో గడుపుతున్నటువంటి దేవుని పిల్లలు కూడా కొన్నిసార్లు మత్తుతో ఉన్నవాడు వాంతిలో తూలిపడినట్లుగా చాలాసార్లు తూలిపడిపోతూ ఉంటారు. మత్తుతో ఉన్నవాడు తన వాంతిలో తూలిపడినట్లుగా పడిపోతూ ఉంటారు. తూలిపోయి ఏందో తూలు వచ్చిందండి, ఏందో పడిపోయానండి, ఎవరో తోసినట్లుగా అనిపించిందండి, ఏదో ఒక్కసారి కళ్ళు గర్రన తిరిగినాయండి. ఎప్పుడు పడ్డానో, ఎక్కడ పడ్డానో, ఏ స్థితిలో పడిపోయానో అర్థం కావట్లేదండి. ఎలా వచ్చిందో అర్థం కావట్లేదండి. ఎప్పుడు రాలేదండి అలాంటి తూలు, ఎప్పుడు రాలేదండి అలాంటి తొట్టుపాటు. నేను ఎంత నిలబడాలని ప్రయత్నం చేసినా, నిదానంగా పడదామని ప్రయత్నం చేసినా ఒక్కసారి అమాంతంగా పడిపోయాను. గాయాలు కూడా అయినాయి, రక్తం కూడా వచ్చింది, చాలా నీరసం వచ్చేసింది, బీపీ డౌన్ అయిపోయింది, షుగర్ డౌన్ అయిపోయింది. ఏదో తెలియని అశాంతి, ఆవేదన నన్ను ఆవరించినట్లుగా అనిపిస్తుంది. ఏదో తూలు వచ్చిందండి నాకు అని చెప్తారు. చూడండి, మనం గనక ఒక్కసారి అలా తూలి పడ్డామనుకోండి, మన విరోధులు హర్షధ్వనులు చేస్తారట. ఆనందంతో వాళ్ళు ధ్వనించుచు, వాళ్ళు విజయ గీతాలు పాడుచు, ఆనంద గీతాలు ఆలపిస్తూ పండగ చేసుకుంటా ఉంటారంట. విచిత్రం ఏంటో చూడండి, మనం పడిపోతే మన విరోధులు పండగ చేసుకుంటున్నారట. అదే విచిత్రమో, వాళ్ళు అందరిలాగా పండగ చేసుకోరేమో తెలియదు కానీ, మన ఆత్మీయ జీవితంలో పరిశుద్ధులు పడిపోయినప్పుడు, నీతిమంతులు పడిపోయినప్పుడు, భక్తిపరులు పడిపోయినప్పుడు, విశ్వాసములో నిలిచి ఉన్న వాళ్ళు తూలి పడిపోయినప్పుడట విరోధులంతా హర్షధ్వనులతో పండగ చేసుకుంటారట. కానీ దేవుని యొక్క లేఖనంలో భక్తుడు అంటున్నాడు, ఎట్టి పరిస్థితులలో నేను తూలి పడకూడదు, మత్తుడు తన వాంతిలో తూలి పడినట్లుగా నేను పడకూడదు ప్రభువా. నేను పడిపోతే నా విరోధులు, నా శత్రువులు, నేనంటే గిట్టని వాళ్ళు నా మీద
విరోధంగా ఉన్నటువంటి వాళ్ళంతా హర్షిస్తారు. వాళ్ళు హర్షించకూడదు. కనికరించండి, నా మీద దయచూపి నేను పడిపోకుండా ఉండేటట్లుగా, తూలిపోకుండా ఉండేటట్లుగా నా కన్నులను వెలిగించండి, నీ దృష్టి నా మీద ఉంచండి అని భక్తుడు ప్రార్థించాడు. మనం కూడా ప్రార్థన చేసుకోవాలి. 2025వ సంవత్సరం ప్రారంభం నుంచి ముగించేంత వరకు యెహోవా నా దేవా నా మీద దృష్టి ఉంచి నా కన్నులకు వెలుగును ప్రసాదించండి. మరణ నిద్ర నాకు కానీ, నా ఇంటిలో వారికి కానీ, నా పరిచయస్తులకు కానీ, యవ్వనస్తులకు కానీ, మధ్య వయస్కులకు కానీ ఎట్టి పరిస్థితుల్లో మరణం రాకూడదు. మేము గెలిచితిమని మా శత్రువులు మా గురించి చెప్పుకొని సంతోషించకూడదు, సంబరాలు చేసుకోకూడదు. అంత మాత్రమే కాదు, మేము తూలి పడిపోతే మా విరోధులు హర్షధ్వనులు చేయకుండా ఉండేటట్లు మా కన్నులు వెలిగించండి అని ప్రార్థన చేస్తే భక్తుడి కట్ట దేవుడు గొప్ప కృపనిచ్చాడు, కన్నులు వెలిగించాడు. చీకట్లో ఉన్నటువంటి దావీదుకి దేవుడే వెలుగ్గా ఉండి దావీదు దీపాన్ని, దావీదు కన్నులను దేవుడు వెలిగించాడు. దేవుని స్తోత్ర. అందుకని దావీదు అంటున్నాడు, నా హృదయము ప్రహర్షించుచున్నది, యెహోవా నాకు మహోపకారములు చేసి ఉన్నాడు, అందుకు నేను ఆయన్ను స్తుతించి కీర్తించెదను. ప్రియులారా, ఈ సంవత్సరం అంతా దేవుడు మీ హృదయాన్ని హర్షింపజేస్తాడు, మహోపకారములతో తృప్తిపరుస్తాడు. నిరంతరం దేవుడు చేసిన కార్యాలను బట్టి మీరు స్తుతించున్నట్లు, కీర్తించున్నట్లు మీలో ఒక్కొక్కరి కన్నులకు దేవుడు వెలుగునిచ్చి నడిపించునుగాక. క్రొత్త నిబంధనలో దైవజనుడైనటువంటి పౌలు ఎఫెసీ పత్రికలో ఒక ప్రాముఖ్యమైనటువంటి మాటను తెలియపరుస్తున్నాడు. ఆ మాటను కూడా చదువుకుందాం. చూడండి, ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 17 నుండి 19 వచ్చిన భాగాలు చదువుకుందాం. మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్మును పిలిచిన పిలుపు వలనైన నిరీక్షణ ఎట్టిదో పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యము యొక్క మహిమైశ్వర్యము ఎట్టిదో ఆయన క్రీస్తు యేసునందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి విశ్వసించు మనయందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహత్యము ఎట్టిదో మీరు తెలుసుకొనవలెనని మన ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క తండ్రి తన్ను తెలుసుకొనుటకు జ్ఞానమును ప్రత్యక్షత గల మనస్సును అనుగ్రహించునుగాక. మిమ్మును పిలిచిన పిలుపు వలనైన నిరీక్షణ ఎట్టిదో. మనలో ప్రతి ఒక్కరూ పిలవబడ్డాం, ఏర్పరచబడ్డాం, నియమించబడ్డాం. కానీ ఒక్కొక్కరి పిలుపు ఒక్కో విధంగా ఉంటుంది. ఒక్కొక్కరి పిలుపు ఓ ప్రత్యేకమైనటువంటి విధానంలో ఉంటుంది. ఆ పిలుపు యొక్క రహస్యం, ఆ పిలుపులో దాగినటువంటి నిరీక్షణ ఏమిటి అనేది మనం గుర్తుపడతామట. ఆ తర్వాత పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యము యొక్క, ఆయన సంఘము యొక్క మహిమ ఐశ్వర్యము ఏ రీతిగా ఉంటుంది. అంత మాత్రమే కాకుండా దేవుని పిల్లల్లో, ఆయన యందు విశ్వాసం ఉంచినటువంటి ప్రియులలో ఆయన కనుపరిచే అపరిమితమైనటువంటి ఆయన యొక్క శక్తి సామర్థ్యాలు ఎలా ఉంటాయో అవన్నీ మనం తెలుసుకునేటట్లు, గ్రహించేటట్లు,
అనుభవించేటట్లు, ఆనందించేటట్లు ఈ సంవత్సరం ప్రారంభంలో దయగల దేవుడు మనలో ఒక్కొక్కరి మనోనేత్రాలను వెలిగించునుగాక. సంతోషం చెప్పండి గట్టిగా హల్లెలూయా. వెలిగిస్తేనండి మీకు చాలా మాటలు ఉన్నాయి, కానీ అక్కడ ఒక్క మాట చెప్తాను చూడండి. మిమ్మల్ని పిలిచిన పిలుపు వలనైన నిరీక్షణ ఎట్టిదో మీరు గుర్తుపడతారు. పిలుపు ఒక్కటే, నిరీక్షణ ఒక్కటే, ఆత్మ ఒక్కడే అని బైబిల్ చెప్తుంది. కానీ మనలో ఒక్కొక్కరిని దేవుడు ఒక ఉన్నతమైన పిలుపుతో పిలిచాడు. ఆ పిలుపులోని రహస్యం ఏమిటి? ఆ పిలుపు వెనక ఉన్న జీవముతో కూడిన నిరీక్షణ, సంపూర్ణమైన నిరీక్షణ ఎట్టిదో మనం గ్రహించాలి అని అంటే మన మనోనేత్రం వెలిగించబడినప్పుడు తప్పకుండా మనలో ప్రతి ఒక్కరూ ఆ పిలుపు వలన నిరీక్షణ ఎట్టిదో గుర్తుపడతాం. ఆయన ఇచ్చే మహిమైశ్వర్యాన్ని అనుభవిస్తాం. ఆయన చూపే అపరిమితమైన శక్తిని అనుభవిస్తాం. ఈ 2025 సంవత్సరం అంతా పిలుపు వలన నిరీక్షను గుర్తించి మహిమైశ్వర్యాన్ని అనుభవిస్తూ అపరిమితమైన శక్తితో నింపబడి ఆయనకు సాక్షులమై తేజరిల్లుదముగాక. ఆయన మనల్ని పిలిచిన పిలుపు వలన నిరీక్షణ మనం తెలుసుకోవాలి అని అంటే మన మనోనేత్రం వెలిగించబడాలి. మీకు ఒక్క పిలుపును గురించి చెప్తాను, అందరూ శ్రద్ధగా ఆలకించండి. దైవజనుడు పేతురు ఈ రీతిగా చెప్తున్నాడు. ఏమనంటే, మీరు ఆశీర్వాదమునకు వారసులుగా ఉండుటకు పిలువబడితిరి గనుక కీడుకు ప్రతి కీడైనను దూషణకు ప్రతి దూషణ అయినను చేయక వారిని దీవించండి. మనలో ప్రతి ఒక్కరిని దేవుడు ఎందుకు పిలుస్తున్నాడు, పిలిచి ఉన్నాడు అనంటే మనమంతా ఆశీర్వాదానికి వారసులుగా ఉండటాన్ని పిలిచాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆశీర్వాదాన్ని పొందటానికో, ఆశీర్వాదాన్ని అనుభవించడానికో, ఆశీర్వాదాన్ని కాపాడుకోవటానికో, ఆశీర్వాదంలో నిలిచి ఉండటానికో దేవుడు మనల్ని పిలవలేదు. కానీ ఆశీర్వాదానికి వారసులమై, ఆశీర్వాదానికి కారకులమై, మన యందు భూమి యొక్క సమస్త వంశాలు ఆశీర్వదించబడాలి, మన ద్వారా అనేకులు దీవించబడాలి, అనేకులు అన్ని విషయాలలో సంపూర్ణంగా ఆశీర్వదించబడాలన్న ఉన్నత ఉద్దేశంతో మనందరిని దేవుడు పిలిచాడు. ఆ పిలుపు యొక్క నిరీక్షణ ఏమిటి అని అంటే, ఆ పిలుపు యొక్క నిరీక్షణ ఏంటంటే బైబిల్ అంటుంది, కీడుకు ప్రతి కీడు చేయబాకండి, దూషణకు ప్రతి దూషణ చేయబాకండి. మీకు కీడు చేసిన వాళ్ళను మేలు చేయండి, మిమ్మల్ని దూషిస్తే వాళ్ళ కొరకు ప్రార్థనలు చేయండి, హింసిస్తే ప్రార్థన చేయండి, శపిస్తే వాళ్ళను నిండు మనసుతో దీవించండి. అంతేగాని కీడుకు ప్రతి కీడు, దూషణకు ప్రతి దూషణ, కంటికి కన్ను, పంటికి పన్ను, దెబ్బకి దెబ్బ అని మీరు ప్రతీకార ఆలోచనలతో, ప్రతీకారం తీర్చుకోవాలన్న ఉద్దేశాలతో ముందడుగు వేయబాకండి. దేవుని పిల్లలకి అది తగదు. ఈ సంవత్సరం అంతా మీ పిలుపు వలన నిరీక్షణను గుర్తించి, గ్రహించి, మనోనేత్రాలు వెలిగించబడిన వారై కీడుకు ప్రతి కీడు చేయకుండా, దూషణకు ప్రతి దూషణ చేయకుండా ప్రతి ఒక్కరిని నిండు మనసుతో దీవించండి. దేవుడు మీలో ఒక్కొక్కరిని ఆశీర్వాదానికి వారసులుగా పిలిచి నియమించునుగాక. సంతోషం చెప్పుకోండి గట్టిగా హల్లెలూయా. దావీదు జీవితంలో చాలా కాలం ఈ పిలుపు వలనైన నిరీక్షణ ఎట్టిదో గుర్తుపట్టలేకపోయాడు. ఎప్పుడైతే దేవుడు అతని కన్నులు తెరిచాడో, అతని మనోనేత్రం వెలిగించాడో, అతని చీకటిని వెలుగుగా మార్చాడో, అతని దీపాన్ని వెలిగించి ఇశ్రాయేలీయులకు దీపము వంటి వాడిగా నిలబెట్టాడో, అప్పుడు దావీదు దేవుడు తనను పిలిచిన పిలుపు వలన నిరీక్షణ ఎట్టిదో గుర్తుపట్టాడు. ఏంటి ఆ నిరీక్షణ అనంటే, కీడుకు ప్రతి కీడు చేయకూడదు, దూషణకు ప్రతి దూషణ చేయకూడదు, వాళ్ళని దీవించాలి అని గుర్తుపట్టాడు. ఈ సందర్భం మీతో చెప్తాను, జాగ్రత్తగా వినండి.
దావీదు ఒకనొక సమయంలో ప్రాణాన్ని సంరక్షించుకోవటానికి కాలికి చెప్పులు లేకుండా కట్టుబట్టలతో అరణ్యాలకి బయలుదేరి వెళ్తున్నాడు. తనతో పాటు కొంతమంది సైన్యం, బలవంతులు, బంధువులు కూడా ఉన్నారు. అతను వెళ్తున్నప్పుడు ఒక చోటికి వచ్చేసరికి బెన్యామీనుడైనటువంటి షిమీ అనే ఒక వ్యక్తి దావీదుని చూచి అతన్ని చేరవచ్చి అతన్ని కనుగొని అతన్ని విపరీతంగా దూషించడం ప్రారంభించాడు. దుర్భాషలు మాట్లాడటం ప్రారంభించాడు. నోటికి ఎంత మాట వస్తే అంత మాట వదిలేస్తూ ఉన్నాడు. ఆ తర్వాత దుమ్ము ఎత్తి పోస్తున్నాడు, రాళ్ళు విసురుతున్నాడు, గాయపరుస్తున్నాడు. దుమ్ము పడిపోతుంది బట్టల మీద, కళ్ళల్లో దుమ్ము చేరిపోతుంది, చెవుల నిండా వినగోడని కఠోరమైన దుర్భాషలు, భయంకర విపరీతమైన బూతులు, ఆ కఠినమైన పదజాలం ప్రయోగిస్తున్నాడు. అప్పుడు దావీదు దండులో ఉన్నటువంటి అబీషై అనే ఒక వీర సైనికుడు అన్నాడు, మీరు సెలవిస్తే దావీదు రాజా, మీరు సెలవిస్తే చచ్చిన కుక్కలాంటి వాడెంత, వాడి బ్రతికెంత, వాడి తల నరికి నీ పాదాల దగ్గర పెడతాను. మీరు ఒక్క మాట చెప్పండి, అసలు మీరు ఏమనుకుంటున్నారు? మిమ్మల్ని గురించి వాడు ఏమనుకుంటున్నారు? మీరు సామాన్యుడు కాదు, మీరు సింహాన్ని చీల్చిన వాడు, మీరు ఎలుగుబంటిని చంపినవాడు, మీరు ఫిలిస్తీన్ల సర్దారుల్లో ఒకడైన గొల్యాతును మట్టి కరిపించి ఇశ్రాయేలులకు విజయాన్ని ప్రసాదించినటువంటి విజయశీలుడివి, యుద్ధ శూరుడివి, బలశాలివి, ధైర్యశాలివి, సింహపు గుండె వంటి గుండె కలిగినటువంటి వాడవు అని చెప్తూ ఉంటే విన్నాడు. ఆ తర్వాత నోరు తెరిచి దావీదు పలికిన మాట ఆశ్చర్యాన్ని, ఆనందాన్ని కలిగించింది చుట్టుపక్కల ఉన్న ప్రజలకు. ఏమన్నాడంటే, సెరూయా కుమారులారా, నాతో మీకేమీ పొందు, దేవుడు అతన్ని శపించమని సెలవిచ్చాడేమో, వాడిని శపించనియండి. ఆక్షేపణ చేయువాడెవడు? నేను అనుభవిస్తున్న ఈ శ్రమ, ఈ దుఃఖం, ఈ దురవస్థ, ఈ దీనస్థితి దేవుడు చూచి నాకు మేలు చేస్తాడేమో, నన్ను జ్ఞాపకం చేసుకుంటాడేమో, నన్ను మరలా ఆశీర్వదిస్తాడేమో, నా రాజ్యాన్ని స్థిరపరుస్తాడేమో, నా శత్రువులందరినీ అణిచివేస్తాడేమో. కాబట్టి మౌనం వహించండి. ఎవరు తొందరపడొద్దు, ఎవరు ఉద్రేకపడొద్దు, ఎవరు ఆవేశంతో ముందుకి వెళ్ళొద్దు. కొంచెం ఆలోచించండి, దైవ కార్యాలను వివేచించండి, ఎవరు తొందరపడొద్దు దయచేసి అని తన సైన్యంలోని బలవంతులను సముదాయించి కళ్ళ నిండా కన్నీళ్లు పెట్టుకుని ఆ కన్నీరు విడుస్తూ ముందుకి సాగిపోయాడు. కొంతకాలానికి దేవుడు దావీదుని జ్ఞాపకం చేసుకున్నాడు. శ్రేయస్కరమైన ఆశీర్వాదాలతో ఎదుర్కొని నిత్యము ఆశీర్వాదమునకు కారకుడుగా ఉండునట్లు నియమించాడు. దేవుని సన్నిధిలో ఉన్నటువంటి సంతోషంతో దావీదు హృదయాన్ని దేవుడు ఉల్లసింపజేశాడు. దేవునికి స్తోత్ర. దావీదు ఆశీర్వదించబడటం ముఖ్యం కాదు, దావీదు రాజ్యం స్థిరపరచబడటం ముఖ్యం కాదు, దావీదు జయించడం ముఖ్యం కాదు, దావీదు సింహాసనం స్థిరపరచబడటం ముఖ్యం కాదు. దేవుని సంకల్పం ఏంటంటే, దేవుడు దావీదును ఎన్నుకున్న ఉద్దేశం ఏంటంటే, దేవుడు దావీదును పిలిచిన పిలుపులోని ఆ నిరీక్షణ ఎట్టిదంటే, అతడు ఆశీర్వాదానికి వారసుడుగా, నిత్యము ఆశీర్వాదానికి కారకుడుగా ఉన్నట్లు నియమించబడాలి. తరతరాలలో దావీదు దీవెనకరంగా ఉండాలి. అతని రాజ్యం శాశ్వతంగా స్థిరపరచబడాలి. అతని సింహాసనం సూర్యుడున్నంత వరకు ఉండాలని దేవుడు ఉద్దేశించాడు గనక ఆ పిలుపులో రహస్యాన్ని దావీదు మనోనేత్రాలు వెలిగించబడినప్పుడు గుర్తుపట్టాడు. ఈ సంవత్సరం ప్రారంభంలో
మనలో ఒక్కొక్కరి నేత్రాలకు దేవుడు వెలుగునివ్వబోతున్నాడు. మన మనోనేత్రాలను వెలిగించబోతున్నాడు. మన పిలుపు యొక్క రహస్యాన్ని మనం గుర్తించి ఆ పిలుపు యొక్క నిరీక్షణ ఎట్టిదో, పరిశుద్ధంలో ఆయన చూపించే మహిమైశ్వర్యం ఎట్టిదో, ఆయన వినియోగించే అపరిమితమైన శక్తి ఎట్టిదో మనం గుర్తించి అనుభవించి మనం జీవిత పయనంలో నిత్యము ఆశీర్వాదానికి కారకులుగా ఉన్నట్లు నియమించబడుదముగాక. సంతోషం చెప్పుకోండి గట్టిగా ఆమేన్. చూడండి, మన కన్నులకు వెలుగు ఇవ్వబడితేనట ఇక మీదట జీవిత కాలంలో మన కన్నులకు మందం అనేది ఉండదట. మన కన్నులు మంద దృష్టి లేకుండా సమస్తాన్ని తేటగా చూడగలుగుతాయి అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. కనుక మీ ఆత్మీయ జీవితంలో ఆఖరి శ్వాస వరకు చూచువారి కన్నులు ఇక మీదట 2025వ సంవత్సరం జనవరి ఈ 5వ తేదీ మొదలుకుని చూచువారి కన్నులు, వెలిగించబడిన వారి నేత్రాలు ఇక మీదట మందంగా ఉండకుండా, మసకబారకుండా, దృష్టిమాంద్యం కలగకుండా అందరి నేత్రాలకు వెలుగును దయచేయునుగాక. కన్నులు మందగిలిస్తే, కన్నులు మసకబారితే, కన్నులు వెలిగించబడకపోతే చాలా ప్రమాదాలు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు వస్తాయి. మీకు ఒక చిన్న సందర్భం చెప్తాను చూడండి. ఒక ఆయన మంచి భక్తి కలిగిన వాడు, దర్శనం కలిగిన వాడు, ఉన్నత ఆశయాలతో పరిచర్య చేస్తున్నాడు. కానీ అయ్యగారికి కన్నులట మందగిలినట, దృష్టి మందగిలిందట. అందుకని ఆ దృష్టి మాంద్యం కలిగినటువంటి, ఆ చూచుచున్నటువంటి కన్నులు మందగిలినటువంటి ఆ యాజకుడు మందిరంలోకి వచ్చి చూస్తుంటే ఒక అమ్మాయి తన హృదయాన్ని కుమ్మరించుకుని చాలా బాధల్లో, చింతల్లో, అవసరాల్లో, అవస్థల్లో ఉంది. ఆమె తన హృదయాన్ని కుమ్మరించి ప్రార్థన చేసుకుంటుంది. ఆ అమ్మాయిని చూసి అంటాడు, అమ్మాయి పొద్దున్నే ఏ మందు దాగొచ్చావు, ఏ మద్యం దాగొచ్చావు, ఎలా తూలిపోతున్నావు, ఎలా ఊగిపోతున్నావు, ఎలా ఊగుతూ ప్రార్థన చేస్తున్నావు, ఇంత పొద్దున్నే ఎవరిచ్చారమ్మా నీకు మందు అని ఆ అమ్మాయిని విచిత్రంగా మాట్లాడుతున్నాడు. మరో ప్రక్కేమో కన్న బిడ్డలు యెహోవాని ఎరగని దుర్మార్గులై అసభ్యంగా ప్రవర్తిస్తుంటే, అసహ్యమైన కార్యాలు చేస్తూ ఉంటే ప్రార్థనా మందిరానికి వస్తున్న స్త్రీలను కామెంట్ చేస్తూ వాళ్ళ కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తా, ఏ రోజు ఆడ మనిషిని చూడనట్లుగా, ఆడగాలి తగలనట్లుగా విచిత్రంగా జొల్లుగార్చుకుంటా గుటకల మింగుతా చూస్తున్నటువంటి కుమారుల యొక్క వివరాలు తెలిసినా కానీ కుమారులను ఏమాత్రం హెచ్చరించలేకపోతున్నాడు, మందలించలేకపోతున్నాడు, అడ్డగించలేకపోతున్నాడు. ఎందుకని అని అంటే అయ్యగారి కన్నులు మందగిలిని, అయ్యగారి కన్నులు మసకబారిపోయినాయి. ఇంతవరకు ఒకవేళ మీ కన్నులు మసకబారిన కారణాన్ని బట్టి భక్తి కలిగిన వాళ్ళని అపహాస్యం చేశారు, భక్తి లేనటువంటి వాళ్ళని అడ్డగించలేక, వాళ్ళని హెచ్చరించలేక, వాళ్ళలో దిద్దుబాటు కలిగేటట్లుగా వాళ్ళతో మాట్లాడలేక, వాళ్ళలో వైరాగ్యాన్ని కలిగించలేక చేతులారా నీ ఇంటి వారి భవిష్యత్తుని పాడు చేశారు. ఆత్మీయులను అపహాస్యం చేసి నిరుత్సాహ పరిచర్యము ఈ సంవత్సరం ప్రారంభంలో ఒక్కొక్కరి నేత్రాలకు వెలుగును ప్రసాదిస్తున్నాడు. మీ కన్నులు ఇక మీదట మందముగా ఉండకుండా సమస్తాన్ని తేటగా స్పష్టంగా చూచే దివ్య నేత్రాలు అందరికీ అనుగ్రహించబడునుగాక. సంతోషం చెప్పండి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. మొదట దేవుడు మనల్ని విడవక దయ చూపితే మన నేత్రాలు వెలిగించబడతాయి. రెండవదిగా ఆయన మన ఎడల దయ చూపినప్పుడు, సద్భావం చూపినప్పుడు, మహా కనికరం చూపినప్పుడు మన ప్రాణం తెప్పరిల్లునుగాక. సంతోషం చెప్పాలి గట్టిగా హల్లెలూయా. మీ ప్రాణంలో ఎలాంటి కృంగుదల ఉన్నా, ఎలాంటి నిరుత్సాహం ఉన్నా, ఎలాంటి విచారం అధికముగా ఉండి ఆదరణ లేక, నెమ్మది లేక,
తల్లడిల్లిపోతున్న పరిస్థితుల్లో మీరున్నా, మీ జీవితంలో మీ ప్రాణానికి దేవుడు సేద తీర్చబోతున్నాడు. మీ ప్రాణాలను దేవుడు తెప్పరల చేయబోతున్నాడు. మీ ప్రాణాలను దేవుడు బలపరచబోతున్నాడు. మీ ప్రాణములో త్రాణ పుట్టించి ధైర్యపరచబోతున్నాడు. ఈ సంవత్సరం అంతా మీ అలసిన ప్రాణాలకు ఊరట కలిగించి, మీ ప్రాణాల్లో ఉజ్జీవాన్ని రగిలించి, మిమ్మలను బలపరిచి ధైర్యపరిచి త్రాణ పుట్టించి నవజీవన మార్గాల్లో నడిపించునుగాక. కొన్ని ప్రాముఖ్యమైన మాటలు చెప్తాను. మన ప్రాణం తెప్పరిల్లినప్పుడు మన జీవితంలో జరిగే 3 ప్రత్యేకమైన ప్రయోజనాలు మీతో చెప్తాను. జాగ్రత్తగా ఆలకించండి. ఒక భక్తుడు, అతడు వరపుత్రుడు, వ్రతపుత్రుడు, కారణజన్ముడు, మానోహ దంపతుల నోముల పంట. అతగాని పేరు సంసోను. ఇతడు దేవుని సంకల్పాన్ని నెరవేర్చడానికి దేవుడు ఆత్మచేత ఇతన్ని పురికొల్పుతూ ఉన్నాడు, ఇతన్ని బలపరుస్తూ ఉన్నాడు. ఇతడు ఆత్మచేత రేపబడిన వాడై ఇజ్రాయేలును రక్షించడానికి, ఫిలిస్తీన్లను హతమార్చడానికి దేవుని ఆలోచన చొప్పున యాత్ర చేస్తూ ఉన్నాడు. ఓ రోజు జరిగిన చిత్రమైన కార్యం ఏంటంటే, ఒకసారి సడన్గా ఫిలిస్తీన్లో 1000 మంది ఇతన్ని ఎదుర్కొని ఇతనితో పోరాడి ఇతన్ని హతమార్చాలని ప్రయత్నం చేశారు. అప్పుడు దేవుని ఆత్మ ఇతని మీదకి బలముగా దిగి వచ్చినప్పుడు వీళ్ళని ఎలా ఎదుర్కోవాలి, వీళ్ళతో ఎలా పోరాడాలి అని ప్రయత్నిస్తూ ఉండగా, ఆలోచిస్తూ ఉండగా ఆ చోట ఒక గాడిద ఎముక ఒకటి కనబడింది. గాడిద దవడ ఎముక ఒకటి కనబడింది. ఆ గాడిద దవడ ఎముకను చేత పట్టి 1000 మంది మనుషులను, ఫిలిస్తీన్లను చిత్తుగా చంపేశాడు. చిత్తుగా చంపేశాడు. 1000 మందిని చంపేదాకా అతని జీవితంలో అలసట లేదు, సొమ్మసిల్లిపోలేదు, బలహీనుడు కాలేదు, ఎక్కడ నిరుత్సాహ పడలేదు, ఎక్కడ భయపడలేదు. సింహపు గుండె వంటి గుండె కలిగి ధీరత్వాన్ని ప్రదర్శించి శత్రువుల మీద ఎగబడి ఒకే ఊపుతో, ఉద్దేశంతో చంపేశాడు. ఇంతవరకు బాగుంది. ఇక్కడ చెప్పే మాటలు జాగ్రత్తగానండి. చంపేసిన తర్వాత అయ్యగారు ఈ రీతిగా మాట్లాడుతున్నాడు. ఏమనంటే, నేను ఒక గుంపును, ఒక కుప్పను, 2 కుప్పల జనాలను నేను చంపి ఉన్నాను. 1000 మంది నరులను నేను చంపి ఉన్నాను అని చెప్పాడు. ఆ తర్వాత సంసోను చెప్పాలనుకున్న సొల్లంతా బడాయి మాటలంతా చెప్పాడట. ఆ తర్వాత తన చేతిలో ఉన్నటువంటి ఆ పచ్చి గాడిద దవడ ఎముకను పారవేశాడట. తన చేతిలో నుంచి పారేసిన తర్వాత అతడు మిక్కిలి దప్పిక కొని అలసిపోయినట్లుగా బైబిల్ గ్రంథం చెప్తుంది. జాగ్రత్తగా వినండి. దేవుడు అతనికి 1000 మందిని చంపడానికి బలాన్ని ఎందుకు ఇచ్చాడు? 2 కుప్పలుగా శత్రువులను చంపి పోగేసే భాగ్యాన్ని ఎందుకు ఇచ్చాడు? అంత బలం, అంత ఆధిక్యత, అంత సామర్థ్యం ఎందుకు ప్రసాదించాడంటే, అతడు ఒక కారణ జన్ముడు. అతడు ద్వారా ఒక గొప్ప కార్యం దేవుడు చెయ్యాలని ముందుగా ఉద్దేశించాడు గనక బలపరుస్తూ కృపచేత నడిపిస్తా వచ్చాడు. కానీ సంసోను జయించేదాకా బాగా ఉన్నాడు. జయించిన తర్వాత అన్నాడు, ఒక కుప్ప 2 కుప్పలను నేను చంపాను, 1000 మంది నరులను నేను చంపాను. ఆ తర్వాత అతడు చెప్పాలనుకున్నవన్నీ చెప్పుట చాలించిన తర్వాత చేతిలో ఉన్నటువంటి ఎముకను పారవేసిన తర్వాత దేవుడు మీకు ఏ జయమిచ్చినా, ఏ ఆశీర్వాదం ఇచ్చినా, ధనధాన్య సమృద్ధినిచ్చినా, ఘనతనిచ్చినా, ఉన్నత ఉద్యోగం ఇచ్చినా, ఇల్లు వాకిళ్ళు ఇచ్చినా,
వస్తు వాహనాలు ఇచ్చినా, ఏ సిరి సంపదలు, మణులు మాణిక్యాలు, ధనధాన్య రాసులు ప్రసాదించిన మీరు వేటిని బట్టి కూడా ఇది నా జ్ఞానముతో, నా బుద్ధితో, నా టాలెంట్తో సంపాదించాను, ఇదంతా నేను కష్టపడి సంపాదించిందే అని ఎప్పుడు కూడా నేను అయాం అనే మాటలు మీ నోట రాకూడదు. ఆత్మీయుల జీవితాలలో ఎక్కువగా సాతాను చేతిలో కీలుబొమ్మలుగా మారిపోవటానికి, ఆత్మీయులు బలహీనపడిపోవటానికి, సొమ్మసిల్లిపోవటానికి, అవమానంతో కృంగిపోయి కృషించిపోవటానికి గల కారణం ఏంటంటే, ఒక స్థితికి వచ్చిన తర్వాత, ఒక స్థాయికి వచ్చిన తర్వాత, ఉన్నతంగా దీవించబడిన తర్వాత నేను జయించాను, నేను స్థిరపడ్డాను, నేను సింహాసనాన్ని అధిష్ఠించాను, నేను సంపాదించాను, నేను పోగు చేశాను, నేను అనేది రాకూడదు. ఆ తర్వాత మీరు చెప్పాలనుకున్న సోది కప్పుర్లు, సొల్లు కప్పుర్లు ఆపాలి. సంసోనట తాను చెప్పాలనుకున్నంత చెప్పేశాడట. కొంతమంది చెయ్యాలనుకున్నంత చేస్తారా? ఆ తర్వాత ఎవరు కనబడినా చెప్పుకుంటూ ఉంటారు. ఎవరు కనబడినా చెప్పుకుంటారు. సంఘములో పలానది నేను చేశాను, అది నేను చేశాను, ఇది నేను చేశాను, ఇది మీకు తెలియనా, ఇది నేనే చేశాను, ఈ పరిచర్య నేనే చేశాను, ఆ ఫ్యాను నేనే కొన్నాను, ఆ లైట్లు నేనే వేశాను, ఈ బాక్సు నేనే కొన్నాను, ఈ పరిచర్య నేనే జరిగించాను, ఆ బాత్రూంలు నేనే కడిగాను, ఆ లిఫ్టు పెట్టడానికి నేనే సహాయం చేశాను. ఒట్టి బడాయి మాటలు, వ్యర్థమైన మాటలు, ఒట్టి మాటలు చెప్పుకుంటూ తిరుగుతూ ఉంటారు. కొంతమంది కనబడిన వాళ్ళందరికీ చెప్తూ ఉంటారు. చెప్పుకుంటానే తిరుగుతూ ఉంటారు. ఎక్కడికి వెళ్ళినా నేను లేకపోతే సంఘంలో ఏది జరగదండి. నేను లేకపోతే ఏది మొత్తం మన చేతి మీదుగా జరగాల్సిందే. ఎవరైనా మనకి భయపడాల్సిందే. మన మాటకంత విలువ, మన మాటకంత గౌరవం, మనం అంటే ఓ ప్రత్యేకత, మనం అంటే అందరూ తల ఉంచాల్సిందే, అందరూ ఊగొట్టాల్సిందే అని ఎవరు బడాయి వాళ్ళు చెప్పుకుంటూ పోతూ ఉంటారు. సంసోను కూడా నేను జయించాను, నేను 2 కుప్పల మంది మనుషులను చంపేశాను అని వాడు చేసిందంతా చెప్పుకుని ఆ జయం ప్రసాదించిన ఆ ఎముకను కూడా పారేసేసాడక. నీతో నాకు ఇంకా పని లేదు, నీ ద్వారా నేను జయించాను అనుకుంటున్నావా, నేను జయించే నా బలాన్ని బట్టి అని ఎప్పుడైతే అనుకున్నాడో బైబిల్ చెప్తుంది అతడు మిక్కిలి దప్పిక కొన్నాడు, బలహీనుడైపోయాడు. ఇప్పుడు దేవుని సందులో మొర్ర పెడుతున్నాడు, అయ్యా నేను ఇప్పుడు దప్పి చేత చనిపోయేటట్లున్నాను, ఈ సున్నతి లేని ఫిలిస్తీన్లు నన్ను చంపేసేటట్టున్నారు, నీవు నన్ను బ్రతికించండి, నీవే నాకు ప్రాణభిక్ష పెట్టండి అని తన తప్పు తెలుసుకుని పశ్చాత్తాపపడి ప్రార్థన చేసినప్పుడండి దేవుడట లేహీలో ఒక గోతిని చీల్చి అతని నోటి యొద్దకు నీళ్లు ప్రవహించున్నట్లుగా కృప చూపాడట. దేవుని స్తోత్ర, గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఎప్పుడైతే ఆ నీళ్లు త్రాగాడో బైబిల్ చెప్తుంది సంసోను యొక్క ప్రాణము తెప్పరిల్లి బ్రతికెను. అతడు బ్రతికిన తర్వాత 20 సంవత్సరాలు ఇశ్రాయేలీలకు న్యాయాధిపతిగా పనిచేశాడు. దేవునికి స్తోత్ర. సంతోషం చెప్పండి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నేను మీతో చెప్పాలనుకున్న మాట, మీ ప్రాణాలను దేవుడు ఎందుకు తెప్పరలు చేసి బ్రతికించాడు? మీకంటే బలవంతులు, ధైర్యవంతులు, నా ప్రాణమా తిను, త్రాగు, సంతోషించు, విస్తారమైన సంపద సమకూర్చబడింది అని చెప్పుకున్న వాళ్ళు జీవంతో లేకపోయినా మనల్ని ఎందుకు బ్రతికించాడు, మన ప్రాణాన్ని ఎందుకు తెప్పరలు చేశాడు అని అంటే, మీలో ఒక్కొక్కరు మీ కుటుంబానికి, మీ సంఘానికి, మీ సమాజానికి, మీ బంధువులకు, మీ రక్త సంబంధులకు జీవిత కాలమంతా న్యాయాధిపతులుగా ఉండి సత్యమును అనుసరించి నీతి న్యాయములతో తీర్పు తీర్చాలి, న్యాయాన్ని కనపరచాలి. పక్షపాతంగా న్యాయం తీర్చకూడదు, ముఖాన్ని చూచి న్యాయం తీర్చకూడదు. ధనవంతులకు ఒక రకంగా,
దరిద్రులకు ఒక రకంగా, బలవంతులకు ఒక రకంగా, బలహీనులకి ఒక రకంగా, నోరున్నవాడికి ఒక రకంగా, మౌనంగా ఉండి సహించేవాడికి మరొక రకంగా, తీర్పు తీర్చకుండా, ఏ పక్షపాతం లేకుండా, ముఖమును చూచి భయపడకుండా, ఎక్కడ వెరవకుండా, హృదయంలో జంకకుండా, నిష్పక్షపాతంగా న్యాయం తీర్చాలి. ప్రజలకు మేలు కలిగేటట్లుగా, క్షేమం కలిగేటట్లుగా, ఆశీర్వాదం కలిగేటట్లుగా, ఆదరణ కలిగేటట్లుగా నీవు బ్రతికినంత కాలం అనేకులకు న్యాయాధిపతిగా, న్యాయము తీర్చే వ్యక్తిగా జీవించాలి. ఎక్కడ ఎవరికి నీ కన్నుల ఎదుట అన్యాయం జరగకూడదు. అన్యాయంగా ఒకరి సొత్తుని ఎవరు పట్టుకోకూడదు. అందరికీ సమన్యాయం జరిగేటట్లు పక్షపాతం ప్రదర్శించకుండా నీతిగా న్యాయం తీర్చాలి. యథార్థంగా న్యాయం తీర్చాలి. లంచాలు తీసుకొని మనుషుల ముఖాలను చూచి భయపడి న్యాయాన్ని అన్యాయంగా మార్చకుండా మీ జీవితకాలం అంతా న్యాయముతో జీవించాలి. న్యాయం జరిగించాలి. న్యాయం పక్షంగా నిలబడేదానికి దేవుడు మీ ప్రాణాలను తెప్పరెల చేసి బ్రతికిస్తున్నాడు. ఇక మీదట మీలో ప్రతి ఒక్కరూ పక్షపాతం లేని న్యాయాధిపతులుగా మీ జీవితాన్ని వెళ్ళవచ్చుదురుగాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. రెండో మాట చెప్తాను చూడండి. దేవుడు అసలు మన ప్రాణాన్ని తెప్పరెల చేసిన ఉద్దేశం ఏంటి? ఆయన యొక్క సంకల్పం ఏమై ఉంది? ఏ ఆలోచనతో మన ప్రాణాలని తెప్పరెల చేసి దేవుని మందిరంలో మనల్ని నిలబెట్టాడు అని అంటే, రెండవ కారణం చెప్తాను, జాగ్రత్తగా వినాలి. ఆ రోజు ఏం జరిగిందంటే, దావీదుతో ఉన్న బలాఢ్యులు ఓ ప్రాంతానికి వెళ్ళినప్పుడు అమాలేకీలు గొప్ప సైన్యంతో దండెత్తి వచ్చి సిక్లగు అనే ప్రాంతాన్ని ముట్టడించి అక్కడ విలువైన వస్తువులని, ధనాన్ని, గాడిదలను, విస్తారమైన సొత్తులను దోచుకుని వారి భార్యలను, పిల్లలను కూడా చెరపట్టి వెళ్ళిపోతా ఆ సిక్లగు పట్టణాన్ని తగలబెట్టేసి బూడిద చేసేసి ఎంతో ఆనందంతో విజయోత్సవాలతో తూలుతూ వెళ్ళిపోయారు. వెళ్తున్నటువంటి ఆ మార్గంలో అమాలేకీలకు దాసుడైనటువంటి ఒక సైనికుడు కొంచెం కాయిలా పడ్డాడు. కొంచెం జబ్బున పడి అతడు నడవలేకపోతున్నాడు, యాత్ర చేయలేకపోతున్నాడు, అసలు కూర్చోలేకపోతున్నాడు సరిగా. అప్పుడు వాళ్ళ యజమాని, ఆ దండులో ఉన్నటువంటి యజమాని, ఈ కాయిలా పడినటువంటి ఈ అమాలేకీయుల దాసుడిని, ఐగుప్తీయుడిగా పుట్టినటువంటి ఈ వ్యక్తిని ఆ మార్గంలో వదిలిపెట్టేసి వెళ్ళిపోయారు. వాడికి 3 రోజుల నుంచి ఆరోగ్యం బాగోలేదు, అస్వస్థతతో ఉన్నాడు, అన్నపానాలేవి పుచ్చుకోలేకపోతున్నాడు, కనీసం కళ్ళు కూడా తెరవలేకపోతున్నాడు, ఆ కొర ప్రాణంతో కొట్టుమిట్టాడుతా ఉన్నాడు. ఈలోపు దావీదుతో ఉన్నవాళ్ళు ఆ ప్రాంతానికి వచ్చి చూస్తే పట్టణమంతా తగలబడిపోయింది. ఆస్తిపాస్తులు ఏమీ లేవు, పిల్లలు లేరు, భార్యలు లేరు, యవనస్తులు లేరు, పట్టణమంతా నిర్మానుష్యంగా ఉండిపోయింది. ఏం చేయాలో అర్థం కావట్లేదు. దావీదుతో ఉన్నవాళ్ళేమో దావీదుని రాళ్లతో కొట్టి చంపేద్దాం అనుకుంటున్నారు. ఏం చేయాలో దిక్కుదోచక దావీదు ఏడ్చుటకు శక్తి లేనంత బిగ్గరగా ఏడవటం మొదలుపెట్టాడు. ఏడ్చి ఆ తర్వాత జీవము కలిగిన దేవుని బట్టి ధైర్యం తెచ్చుకుని ప్రార్థన చేద్దామని మోకరించి ప్రార్థన చేసి, ప్రభువా, నేను తరిమిన ఎడల అమాలేకుల దండును పట్టుకోగలుగుతానా? ఆ సైన్యాన్ని చేరుకోగలుగుతానా? వారిని నా చేతికి అప్పగిస్తావా అని అంటే, ప్రభు అన్నాడు, నేను నిశ్చయముగా నీకు తోడై ఉన్నాను. నీవు నీ శత్రువులను తరుముతావు, వాళ్ళని పట్టుకుంటావు, నువ్వు పోగొట్టుకున్నదంతా పొందుకుంటావని అభయం ఇచ్చాడు. అప్పుడు ఈలోపు దావీదు దగ్గరికి పరిగెత్తుకుంటూ ఒక సైనికుడు వచ్చాడు. రాజా, ఇదిగో అక్కడ ఒక దాసుడు పడి ఉండటం మేము చూచాము అన్నారు. వెంటనే దావీదు పరిగెత్తుకుంటా వాడి దగ్గరికి వచ్చి వాడికి ముందు ముఖం మీద నీళ్లు కొట్టి నెమ్మదిగా కూర్చోబెట్టి వాడికి మంచి భోజనం పెట్టి
ఆ తర్వాత అంజూర పడలు, ద్రాక్షల ఆడలు వారికి ఇచ్చిన తర్వాత బైబిల్ చెప్తుంది, వాడు అన్నపానాలు పుచ్చుకున్న తర్వాతడట అతని ప్రాణం తెప్పరిల్లి అతడు బ్రతకసాగటం మొదలుపెట్టాడు. దేవుని స్తోత్రం కలుగునగాక. ఎప్పుడైతే అన్నపానాలు పుచ్చుకున్నాడో 3 రోజుల నుంచి అన్నం లేదు, నీళ్లు లేవు, చాలా అస్వస్థతతో ఉన్నాడు, చాలా కాయల పడ్డాడు. ఆ వ్యక్తి అన్నపానాలు ఎప్పుడైతే పుచ్చుకున్నాడో ఒక మాత్రమైన శక్తి అతనిలోకి ఎప్పుడైతే వచ్చిందో అతను ప్రాణం తెప్పరిల్లి బ్రతికాడు. అప్పుడు దావీదు అన్నాడు, అరే బాబు, నీ పేరేంటి, నువ్వు ఎవరివి, అసలు నీ పరిస్థితి ఏంటి, ఎందుకు ఇక్కడ మార్గంలో ఉండిపోయావు అని అడిగాడు. అప్పుడు చెప్పాడు, ఏమండి, నేను ఐగుప్తుడిగా పుట్టాను, అమాలేకీల్లో ఒకనికి దాసుడుగా ఉన్నాను. ఇదిగో కొద్ది రోజుల క్రితం మేము దక్షిణ దేశం మీదకి యుద్ధానికి వెళ్ళాం, ఫలానా పట్టణం మీదకి యుద్ధానికి వెళ్ళాం, ఇదిగో ఈ సిక్లగు ప్రాంతం మీదకి యుద్ధానికి వెళ్ళాం. ఇలా అన్ని వివరాలు చెప్పేసరికి దావీదుకి ఎక్కడ లేని ఆశ, ఆలోచన వచ్చింది. వెంటనే అతన్ని అడిగాడు, బాబు, ఆ అమాలేకీల దండును కలుసుకోవటానికి కొంచెం మాకు దోవ చూపిస్తావా, దారి చూపిస్తావా అన్నాడు. అతడు అన్నాడు, మీరు ఒక దేవుని బట్టి నాకు ఒక మాట ఇస్తే ఖచ్చితంగా దోవ చూపిస్తానన్నాడు. ఏంటో చెప్పరా, పర్లేదు అన్నాడు. ఏం లేదండి, మీరు నన్ను చంపకూడదు, మీరు నన్ను నా యజమానికి అప్పగించకూడదు. ఈ 2 విషయాల్లో దేవుని బట్టి నాకు మాట ఇవ్వండి. మీరు నన్ను చంపొద్దు, అక్కడికి వెళ్ళిన తర్వాత నా యజమానులకి నన్ను అప్పగించని మాట ఇస్తే ఖచ్చితంగా మీకు తోవ చూపిస్తానన్నాడు. సరే అని చెప్పి బయలుదేరారు. వెళ్తే వీళ్ళు ఒక చోటకు వచ్చేసరికి అమాలేకీలంతా దోచుకుని వచ్చినటువంటి సంపదతో అన్నపానాలు పుచ్చుకుని తూగుతూ విందు చేసుకుంటా బాగా మత్తులో ఉండి వెచ్చలవిడిగా ఆటలు పాటలు సలుపుతూ అంబరాన్ని తాకే సంబరాల మధ్యలో మనో ఉల్లాసం కలిగిన వాళ్ళై వెచ్చలవిడిగా ప్రవర్తిస్తా ఉన్నారు. ఇక చూడండి, దావీదు దండులో 400 మంది సైనికులు చెలరేగి ఆ దండు మీద పడి ఒక్కొక్కరిని చంపుతూ ఉంటే 400 మంది రాజకుమారులు మాత్రమే ఒంటెలనెక్కి పారిపోయారంట, కానీ మిగతా వాళ్ళందరినీ హతమార్చేశారు. ఆ తర్వాత ఏదైతే వాళ్ళు పోగొట్టుకున్నారో, కొద్దిదే కానీ గొప్పదే కానీ సమస్తాన్ని సమకూర్చుకుని, సమస్తాన్ని దక్కించుకొని, సమస్తాన్ని పోగు చేసుకుని, కొల్ల సొమ్ము కూడా దోచుకుని, శత్రువుల యొద్ద ఉన్నది కూడా దోచుకుని, సర్వ సమృద్ధితో సర్వ సంపదలతో మరలా వాళ్ళ ప్రాంతానికి తిరిగి వచ్చారు. దేవునికి స్తోత్ర. ఇదంతా నేను మీకెందుకు చెప్పాను ఇప్పుడంటే, గుర్తుపెట్టుకోండి, మీ ప్రాణాలను దేవుడు తెప్పరెల్ల చేసింది ఎందుకు? ఆ రోజు ఐగుప్తీయులుగా పుట్టి అమాలేకీల్లో ఒకనికి దాసుడుగా ఉన్నవాడు తెప్పరిల్లిన తర్వాత, బ్రతికిన తర్వాత, ఆ తెప్పరిల్లిన వ్యక్తి, ప్రాణం తెప్పరిల్లిన వ్యక్తి చేసిన కార్యాలు ఏంటంటే దావీదుతో ఉన్నటువంటి దేవుని ప్రజలు వేటినైతే పోగొట్టుకున్నారో వాటిని మరలా సమకూర్చుకోవటానికి దోవ చూపాడు. పోగొట్టుకున్న సమస్తం దక్కించుకునే దానికి కారకుడుగా నిలిచాడు. ప్రాణం తెప్పరిల్లిన ఐగుప్తీయుడు. దేవునికి స్తోత్ర. సంతోషం చెప్పండి గట్టిగా హల్లెలూయా. 2024 సంవత్సరం వరకు మీలో కొంతమంది కాయిలా పడిన వాళ్ళలాగా మార్గంలో పడిపోయి జీవం లేక, ఆరోగ్యం లేక, మీతో ఉన్నవాళ్ళే మిమ్మల్ని సరిగా పట్టించుకోక వదిలిపెట్టిన పరిస్థితులు ఒకవేళ ఉండొచ్చు. ఈ కొత్త సంవత్సరంలో దేవుడు మిమ్మల్ని బలపరిచి మీ ప్రాణాలను తెప్పరెల చేసి మిమ్మల్ని బ్రతికించబోతున్నాడు. ఎందుకంటే మీరు అనేకులకు త్రోవ చూపాలి, అనేకుల సమస్తాన్ని సమృద్ధిగా సమకూర్చుకునే దానికి మీరు ఒక సాధనాలుగా మార్చబడాలి. ఆ ఉన్నత ఉద్దేశంతో దేవుడి కొత్త సంవత్సరంలో మీ అందరి ప్రాణాలు తెప్పరెల్ల చెయ్యునుగాక. సంతోషం చెప్పుకోండి గట్టిగా హల్లెలూయా. మీరు ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు త్రోవ చూపే స్తంభాలుగా ఉండాలి, దారి చూపే వ్యక్తులుగా ఉండాలి. దేనికి దారి చూపాలి, దేనికి దోవ చూపాలి అని అంటే, మీ సొమ్ము ఎక్కడుందో, మీ పిల్లలు ఎక్కడున్నారో, మీ ఆస్తి ఎక్కడ ఉందో
అది మరలా మీరు పట్టుకొని, మీరు సమకూర్చుకొని సంతోషంతో తిరిగి ఈ సంవత్సరం అంతా ఆశీర్వాదకరంగా జీవించేదానికి వీలుగా అనేకులకు మీరు త్రోవ చూపాలి. అనేకులు సంపాదించుకోవటానికి, సమస్తాన్ని సమకూర్చుకుని సంతోషించడానికి వీలు కలుగజేసే వ్యక్తులుగా మీలో ఒక్కొక్కరి ప్రాణాలను దేవుడు తెప్పరెల్ల చేసి బ్రతికించునుగాక. మూడవ మాట కూడా చెప్తాను దీంట్లో, జాగ్రత్తగానండి. యాకోబు కాయిలా పడ్డాడు, చాలా బలహీనమైన స్థితిలో ఉన్నాడు. అప్పుడండి ఈ యాకోబును ఐగుప్తులోని గోషేను ప్రాంతానికి తీసుకుని వెళ్ళటానికి యోసేపు రథాలు పంపించాడు, బండ్లు పంపించాడు. ఎప్పుడైతే ఆ యోసేపును గురించిన సమాచారం యాకోబు విన్నాడో, యోసేపు పంపించిన ఆ బండ్లు రథాలు యాకోబు ఇంటి వాకిట వచ్చి నిలబడ్డాయో, ఆ రథాలను చూశాడు, యోసేపును గురించిన సమాచారం విన్నాడు యాకోబు. ఎప్పుడైతే ఆ సమాచారం విన్నాడో, ఆ రథాలు రౌతులు చూచాడో, యాకోబు ప్రాణమట తెప్పరిల్లి బ్రతికెను. దేవునికి స్తోత్ర, గట్టిగా చెప్పాలి హల్లెలూయా. ప్రాణం తెప్పరిల్లిన యాకోబు ఈ రీతిగా చెప్తున్నాడు, ఏమని? ఇంతే చాలును, ఇంతే చాలును, నేను త్వరగా వెళ్ళి యోసేపుని చూడాలి. చూడండి, ప్రాణం తెప్పరిల్లిన వానిలో కనిపించిన రెండు ఆశీర్వాదకరమైన అనుభవాలు చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. ప్రాణం తెప్పరిల్లిన యాకోబు చెప్తున్నటువంటి రెండు మాటలు ఏంటంటే, ఇంతే చాలు. స్తోత్రం చెప్పండి గట్టిగా. అంటే ప్రాణం తెప్పరిల్లితేనండి సంతృప్తి అనేది మీకు జీవితంలో కలిగిద్ది. ఎనఫ్, చాలు, నా జీవితంలో ఇంత మంచి బ్రతికాను, ఇంత అనుభవించాను, ఇంత ఆనందాన్ని అనుభవించాను, ఎంతమంది కుమారులను చూశాను, వారి కుటుంబాలను చూశాను, వారి సంతానాన్ని చూశాను, వారి సంపాదన చూశాను, వారి స్థానాలు చూశాను, వాళ్ళు ఆశీర్వదించబడటం చూశాను. ఎంతకాలం నేను బ్రతికాను, నా బ్రతుకు మూలంగా నాకు ఒక తృప్తి, ఆనందం, సంతృప్తి దేవుడు ప్రసాదించాడు. ఆ సంతృప్తికరమైన సమాధానం యాకోబు నోట నుంచి రావటానికి గల కారణం ఏంటంటే, యాకోబు ప్రాణం ఎప్పుడైతే తెప్పరిల్లిందో అప్పుడు తన జీవితంలో ఒక సంతృప్తికరమైన సందేశాన్ని అందించినట్లుగా లేఖనం చెప్తుంది. 2025 సంవత్సరంలో మీ అందరి ప్రాణాలను దేవుడు తెప్పరలు చేయబోతున్నాడు. మీరందరూ కూడా కలిగిన వాటితో తృప్తి చెంది దేవుని కృపలో వర్ధిల్లుదురుగాక. కొంతమందికి ఎన్ని ఉన్నా, ఎంత సంపాదించినా, ధనమున్నా, ధాన్యమున్నా, ఇల్లు వాకిళ్ళున్నా, బ్యాంక్ బ్యాలెన్సులున్నా, ఉద్యోగమున్నా, రాబడి ఉన్నా, పిల్లలున్నా, ఎన్ని వసతులున్నా, వనరులున్నా అసలు తృప్తే ఉండదండి. ఎంత తిన్నా తృప్తి ఉండదు, ఎన్ని దుప్పట్లు కప్పినా సెలాగదు, ఎంత మంచి రూములో ఉన్నా ఇంకా నాకు అది లేదు, ఇది లేదు, అది లేదు, ఇది లేదు, ఇట్లా అసంతృప్తి, ఆవేదనే వెళ్ళబుచ్చుతారు. కానీ ఒక తృప్తికరమైన జీవితం ఉండదండి. కలిగిన వాటితో తృప్తి చెందరు. కానీ మీ ప్రాణాలు గనక తెప్పరిల్లితే ఖచ్చితంగా తెప్పరిల్లిన వ్యక్తుల జీవితంలో ఒక తృప్తి, సంతృప్తి, ఇంతే చాలు, ఈ కృప నాకు చాలు, ఈ భాగ్యం నాకు చాలు, ఈ సహవాసం నాకు చాలు, ఈ ఉపదేశం నాకు చాలు, ఈ వాగ్దానం నాకు చాలు, ఈ కీర్తన నాకు చాలు, ఈ ఆధారం నాకు చాలు, ఈ సపోర్టు నాకు చాలు అని ఒక తృప్తి మీ జీవితంలో కలిగిద్ది. రెండవది ఏంటంటే, నేను త్వరగా వెళ్ళి యోసేపుని చూస్తాను అన్నాడు. అంటే శుభప్రదమైన నిరీక్షణ. ఏ నిరీక్షణ అండి? నోరు తెరిచి చెప్పాలి గట్టిగా అందరూ. ఏ నిరీక్షణ? ఎందుకు ఈ నిరీక్షణ అని అంటే, అంతకుముందు యాకోబు ఏమనుకున్నాడంటే, యోసేపు చచ్చిపోయాడు, అడవి మృగాలు చంపేసిని, అతని వస్త్రం రక్తంలో ముంచి తీసుకొచ్చారు గనక నా కుమారుడు, నేను ప్రేమించిన కుమారుడు, నేను ప్రేమించిన రాహేలుకు పుట్టిన
ప్రియమైన కుమారుడు, మంచి కుమారుడు చనిపోయాడు, మృగాల చేత చేల్చబడి అనే సమాచారం ఉంది యాకోబు దగ్గర. అప్పుడు చాలా కృంగిపోయాడు, చాలా అధైర్యపడ్డాడు, చాలా విపరీతమైనటువంటి కృంగుదల అనుభవించాడు. కానీ ఇప్పుడు ఒక అద్భుతమైన శుభప్రదమైన నిరీక్షణ, నేను ఇంకా బ్రతికి ఉన్న యేసేపును చూడాలి చూడాలి చూడాలి. ఇదే నిరీక్షణ అతని గుండెల్లో ఆవిర్భవిస్తూ ఉన్నట్లుగా మనం చదువుకున్నాం. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు లోక కళ్యాణం కోసం 2000 సంవత్సరాల క్రితం చనిపోయాడు, రక్తం కార్చాడు, ప్రాణం పెట్టాడు, సమాధిలో పెట్టబడ్డాడు. అంతటితో ఆయన జీవితం అయిపోలేదు. మరణ వేదనలు ఆయన్ని బంధించి ఉంచడం అసాధ్యం. దేవుడు మరణ వేదనలను తొలగించి యేసుక్రీస్తును సజీవంగా తిరిగి లేపాడు. దేవునికి మహిమ కలుగునుగాక. యేసుక్రీస్తు చెప్పారు, ఇదిగో నేను మృతుడనైతిని కానీ యుగ యుగములు సజీవుడనై ఉన్నాను. మరణం యొక్కయు పాతాళ లోకం యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నవని. యేసయ్య చనిపోలేదు, సజీవుడై తిరిగి లేచాడు. ఆ పునరుద్ధానుడైన, బ్రతికి ఉన్న, సజీవంగా ఉన్న, మహిమతో తిరిగి రాబోతున్న యేసును చూడాలి, ఎదుర్కొనాలి, ఆయనతో సదాకాలం జీవించాలి అని ఆ శుభప్రదమైన నిరీక్షణ ఎవరిలో కలుగుతుందంటే, ఎవరి ప్రాణమైతే తెప్పరిల్లి బ్రతుకుతుందో వారిలో ఒక ప్రక్క తృప్తి, మరొక ప్రక్క శుభప్రదమైన నిరీక్షణ కలుగుతుంది. ఇలాంటి గొప్ప కార్యాలు మీ జీవితాల్లో జరిగించడానికే ఈ 2025 సంవత్సరంలో ప్రతి వారి మీద దేవుడు దయ చూపి, నిత్యము కనికరము చూపి, మనలో ఒక్కొక్కరి ప్రాణాలను తెప్పరెల్లజేయునుగాక. సంతోషం చెప్పాలి గట్టిగా. మూడవదిగా అక్కడ రాసిన మాట ఏంటంటే, మాలో ఒక శేషము ఉండనిచ్చునట్లు, మాలో ఒక శేషము ఉండనిచ్చునట్లు అని ఒక మంచి మాటను చదువుకున్నాం. ఇదిగో మన సంఘంలో, మీ కుటుంబాలలో, మీ స్వజనులలో, మీ రక్త సంబంధులలో, మీ బంధువులలో, మీకు పరిచయమైన ఆత్మీయులలో ఎంతోమంది ఈరోజు లేరు. మీకంటే తక్కువ వయసు ఉన్నవాళ్ళు లేరు, మీకంటే ధనవంతులు లేరు, మీకంటే ఆరోగ్యవంతులు లేరు. దగ్గుతానో, తుమ్ముతానో, నీరసంగా ఉంటానో, మొత్తం మీద ఈడ్చుకుంటా మీరు వస్తున్నారు. శేషముగా దేవుని సన్నిధిలో మీరు నిలిచి ఉన్నారు. కానీ మీకంటే బలవంతులు, మీకంటే భక్తి గల వాళ్ళు, మీకంటే పరిశుద్ధులు, మీకంటే విశ్వాసంలో బలవంతులైన వాళ్ళు, మీకంటే అన్ని రంగాలలో ఆశీర్వదించబడిన వాళ్ళు ఈరోజు మీతో లేరు, నిలిచి ఉండలేదు. కానీ మీలో, మనలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని దేవుడు శేషముగా ఉండనిచ్చి ఉన్నాడు. దేవుని స్తోత్ర. ఎందుకు శేషంగా ఉండనిచ్చాడు? శేషముగా ఉన్నటువంటి మన పట్ల ఈ 2025 సంవత్సరంలో దేవుని ప్రణాళిక ఏమై ఉంది? ఒక్క మాట చదువుకుందాం, చూడండి. జెఫన్యా గ్రంథం 3వ అధ్యాయం 12-13 వచనం చదువుకుందామండి. దుఃఖితులగు దీనులను యెహోవా నామమును ఆశ్రయించు జనశేషముగా నీ మధ్య ఉండనిత్తును. ఇశ్రాయేలీలలో మిగిలిన వారు పాపము చెయ్యరు, అబద్ధమాడరు, కపటములాడు నాలుక వారి నోట ఉండదు. వారు ఎవరి భయము లేకుండా విశ్రాంతి గలవారై ఉండి అన్నపానములు పుచ్చుకొందురుగాక. చప్పట్లు కొట్టి దేవుడు మహిమపడదాం, గట్టిగా సంతోషంగా చప్పట్లు కొడదాం. ఇక్కడ చక్కని మాట చెప్తాను చూడండి. దుఃఖితులకు దీనులను యెహోవా నామమును ఆశ్రయించు వారిని నీ మధ్య జనశేషముగా ఉండనిస్తాను. దేవుడు చెప్తున్నాడు, జనశేషముగా నీ మధ్యలో ఉండనిస్తాను. ఎలా?
యెహోవా నామమును ఆశ్రయించువారిగా ఉండనిస్తాను. ఎవరిని? దుఃఖితులకు దీనులను యెహోవా నామమును ఆశ్రయించు వారినిగా మన మధ్యలో దేవుడు ఉండనిస్తాను అని అభయమిస్తున్నాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు ఎవరిని యెహోవా నామమును ఆశ్రయించు వారిగా జనశేషముగా ఉండనిస్తాడంటే అక్కడ ఒక మాట రాస్తుంది, దుఃఖితులకు దీనులను. నోరు తెరిచి చెప్పండి గట్టిగా. ఎవరైతే దీనత్వం కలిగి ఉంటారో, ఎవరైతే పశ్చాత్తాపం కలిగి పరివర్తన చెంది ప్రభువుకి సమీపంగా జీవించాలని ఆశపడతారో, ఎవరైతే తగ్గింపు జీవితం కలిగి ప్రభు మీద ఆనుకుని ఆధారపడి జీవితాన్ని వెళ్ళబొచ్చాలని తీర్మానం కలిగి ఉంటారో, వాళ్ళనట దేవుని నామాన్ని ఆశ్రయించేటట్లుగా జనశేషముగా దేవుడు ఉండనిస్తాడు. మన పితరులు ఎంతోమంది దేవుణ్ణి ఆశ్రయించినంత కాలం యుద్ధాలు లేకుండా నెమ్మదిగా బ్రతికారు. ఆశ్రయించినంత కాలం వాళ్ళు అన్ని విషయాల్లో వర్ధిల్లారు. ఆశ్చర్యకరమైన సహాయం చేత స్థిరపరచబడ్డారు. కీర్తి ప్రతిష్టలతో, పేరు ప్రఖ్యాతులతో వర్ధిల్లినట్లుగా లేఖనంలో రాయబడింది. ఈ సంవత్సరం అంతా మీరు యుద్ధాలు లేకుండా నెమ్మదిగా బ్రతికేటట్లుగా, అన్ని విషయాల్లో సమృద్ధిగా మేలు కలుగునట్లు వర్ధిల్లేటట్లుగా, ఆశ్చర్యకరమైన సహాయం చేత స్థిరపరచబడి మీ కీర్తి వ్యాపించేటట్లుగా దేవుడు మిమ్మలను యెహోవా నామమును ఆశ్రయించున్నట్లుగా జనశేషముగా మన మధ్యలో ఉండనిచ్చునుగాక. ఆయన గర్విష్ఠులను జనశేషముగా ఉండనీయడండి. ఎవరిని? ధీమాగా ఉండేవాళ్ళని ఉండనీయుడు. దీనులుగా బ్రతికే వారిని మాత్రమే యెహోవా నామమును ఆశ్రయించి జనశేషముగా ఉండనిచ్చునుగాక. ఈ సంవత్సరం దేవుడు మనల్ని ఉండనిచ్చిన ఉద్దేశం, ఇక మీదట మనం ఆయన్ని ఆశ్రయించాలి, ఆయనలో నిలిచి ఫలించాలి, ఫలభరితంగా మార్చబడాలి, పరిమళ వాసనగా జీవించాలని దీనులైన వారిని ఆయన జనశేషముగా ఉండనిచ్చాడు. కనుక మనలో ఎవరు గర్వంగా ప్రవర్తించకూడదు, అహంకారంతో చెలరేగిపోకూడదు. గర్విష్ఠులనైనా చెదరగొట్టేస్తాడు, గర్విష్ఠులను దూరము నుంచి అయినా చూస్తాడు, దీనులను లక్ష్య పెడతాడు, గర్విష్ఠుల యొక్క గర్వాన్ని అణుచుతాడు, గర్విష్ఠులను గడ్డి మేపిస్తాడు, అధములను అదో గతిపాలయ్యేటట్లుగా చేస్తాడని బైబిల్ చెప్తుంది. కనుక దేన్ని బట్టి ఎప్పుడు ఏ సమయంలో గర్వించొద్దండి, ఎప్పుడు దీనత్వం కలిగి ఉండండి, కానీ ధీమాగా బ్రతకొద్దు. ఆ మెడ బిరుసుతనం కలిగి మెడవంచని జనాంగంలాగా, ముష్కరులైన ప్రజల్లాగా, మొండి ప్రజల్లాగా, మూర్ఖత్వం కలిగిన ప్రజల్లాగా మనం బ్రతకకుండా దీనత్వం కలిగి, దయాళత్వం కలిగి, తగ్గింపు జీవితం కలిగి మనం నడుచుకోవాలి. కానీ ఎక్కడ గర్వానికి మనం చోటు ఇవ్వకూడదు. గర్విష్ఠులంతా చెదిరిపోతారు, గర్విష్ఠులంతా పతనమైపోతారు, గర్విష్ఠులంతా పాడైపోతారు. కానీ దుఃఖితులకు దీనులను మాత్రమే యెహోవా నామమును ఆశ్రయించి జనశేషముగా దేవుడు ఉండనిస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ యెహోవా నామమును ఆశ్రయించి జనశేషముగా ఉన్న ప్రజల గురించి, మిగిలిన జనుల గురించి రాయబడిన మాటలు ఈ పూట మీరంతా మనసులో పెట్టుకుని ఈ సంవత్సరం అంతా రీతిగా జీవించాలి. మిమ్మల్ని దేవుడు జనశేషముగా ఉండనిచ్చాడు. యెహోవా నామాన్ని ఆశ్రయించడానికి, ఆరాధించడానికి, ఆయనలో ఆనందించడానికి దేవుడు ఇచ్చినటువంటి ఈ జీవితం, ఈ సమయం, ఈ అమూల్యమైన రక్షణ భాగ్యాన్ని మనమంతా కూడా ఎలా వినియోగించాలి, ఎలా గడపాలంటే బైబిల్ రీతిగా చెప్తుంది. ఏమనంటే, మిగిలిన వారు ఇశ్రాయేలీలలో యెహోవా నామమును ఆశ్రయించుటకు దేవుడు ఉండనిచ్చి, మిగిలిన వారిలో ఎవ్వరు ఇక మీదట పాపము చెయ్యరు, అబద్ధము మాటలాడరు, కళ్ళలాడు నాలుక వారి నోట ఉండదు,
కలలాడు నాలుక వారి నోట ఉండదు. ఎవరి భయము లేకుండా వాళ్ళు విశ్రాంతి గలవారై అన్నపానాలు పుచ్చుకొని ఆనందగానాలు చేయుదురుగాక. 2025 సంవత్సరం మీరు మొద్దు గుర్తుగా మీ మనసులో పెట్టుకోండి. నన్ను దేవుడు మిగలనిచ్చింది, శేషంగా ఉండనిచ్చింది కారణం ఏంటంటే, ఇక నేను పాపము చెయ్యకూడదు, పాపము జోలికి పోకూడదు, పాపాన్ని హత్తుకోకూడదు. పాపము వలన కలుగు భ్రమ చేత నా హృదయాన్ని కఠినపరుచుకుని మరింత కీడులోనికి, మరింత శోధనలోనికి, మరింత హీన స్థితికి దిగజారిపోకూడదు. పాపము నాలో భ్రమను కలుగు చేస్తుంది. పాపము నా మనస్సుని, హృదయాన్ని కఠినపరిచి కీడులో పడిపోయేదానికి కారణమవుతుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఏ పాపం జోలికిపోకుండా, ఏ పాపము చేయకుండా, అల్పకాల పాప భోగాలు అనుభవించడానికి ఆతురత పడకుండా, పాపాన్ని అసహించుకొని పాపము జోలికి పోకుండా దేవుని ఇష్టానుసారంగా ఆయన మార్గాలలో నడుచుకోవటానికి కృపద ఇచ్చేయండి ప్రభు అని ప్రతిరోజు ప్రార్థన చేసుకుని ఆయన మార్గములలో నడుచుచు ఏ పాపము చేయకుండా పరిశుద్ధంగా ప్రతి చోట సాక్షులమై ప్రకాశించుదముగాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. మిమ్మల్ని దేవుడు ఉండనిచ్చిన ఉద్దేశం ఇంకా పాపములో ఉంటారని కాదు, మీరు ఏదో పెద్ద పరిశుద్ధులని కాదు. ఇక మీదటైనా ఇక పాపం చేయకుండా, పాపము జోలికి పోకుండా, పాపిష్టి కార్యక్రమాలలో తనమునకలై ప్రవర్తించకుండా, ఇంకా త్రాగుడు, ఇంకా జోదం, ఇంకా ధూమపానం, ఇంకా అక్రమ సంబంధాలు, ఇంకా అన్యాయపు క్రియలు, ఇంకా అవినీతి క్రియలు, ఇంకా అతిక్రమ క్రియలు జరిగించుచు మీ హృదయాన్ని కఠినపరుచుకుని భ్రమలో నేను ఏదో సాధిస్తున్నాను, ఏదో ఛేదిస్తున్నాను, ఏదో జయిస్తున్నాననే భ్రమలో మీరు సాగిపోవద్దు. పాపం మనిషికట భ్రమ, మాయ చేసి బుజ్జగిస్తుందట. నువ్వు చేసేది పాపం కాదు, నువ్వు చేసేది పాపం కాదు. అందరూ చేయట్లేదా? నువ్వు చేస్తే తప్పేంటి? వయసులో ఉన్నవాళ్ళు తప్పు చేయక ఇంకెప్పుడు చేస్తారు? వయసు ఉండగానే, బలం ఉండగానే, ధనం ఉండగానే, ఆరోగ్యం ఉండగానే, వయసు తగ్గిపోకముందే, వయసు మీద పడకముందే శరీరం ముడతలు పడితే, ఆరోగ్యం క్షీణిస్తే, అనారోగ్యంతో మంచం పడితే ఎవరు నిన్ను చూడరు, వాసన కూడా చూడరు. కనుక ఇప్పుడే బలముండగా, ఆరోగ్యం ఉండగా, ఆస్తి ఉండగా అనుభవించు రాజా, అనుభవించు అని మిమ్మల్ని కొంతమంది ప్రోత్సహిస్తారు. పాపులు మిమ్మల్ని ప్రేరేపించగా మీరు త్వరపడి పాపం చేయటానికి పరుగులు తీబాకండి. పాపం వల్ల కలిగే భ్రమ చేత మాయలో చిక్కుకొని సాతాను ఉరిలో పడిపోబాకండి. ప్రతి విధమైన పాపాన్ని జయించడానికి, శోధన జయించడానికి, అపవిత్రతను జయించడానికి, అసహ్యమైన క్రియలను జయించడానికి, దుష్కామ ప్రవర్తనను జయించడానికి, కామ వికారయుక్తమైన క్రియలను జయించడానికి కృపగల దేవుడు మనకి సహాయం చేస్తాడు. ఆ సహాయం పొందుకుని మనం పాపం చేయకుండా పవిత్రంగా ప్రభు కొరకే బ్రతుకుదముగాక. సంతోషం చెప్పుకుని గట్టిగా హల్లెలూయా. యవ్వనస్తులైనా, పెద్దలైనా, వృద్ధులైనా పాపపు ప్రేరణలు వస్తానే ఉంటాయి. చచ్చేదాకా పాపపు ప్రేరణలు వస్తానే ఉంటాయి. శరీరం సహకరించకపోయినా, శరీరంలో బలం క్షీణించిపోయినా, మనసు అపవిత్రపరచబడి, హృదయం అపవిత్రపరచబడి పాపం చేయటానికి ప్రేరేపణలు కలుగుతూ ఉంటాయి. నీ అంతరంగంలో చెలరేగే పాపపు ప్రేరణలను అణిచివేసి వాటిని జయించుకుంటూ ముందుకు సాగిపోవాలి. కానీ కొంచెం ఆలోచించాల్సిందే, ఎందుకైనా మంచిదే అని అవకాశం వచ్చినప్పుడు అపవిత్రతలో మునిగి తేలటానికి ప్రయత్నాలు చెయ్యొద్దు. చేశారో జీవితాన్ని అనవసరంగా అపవిత్రపరుచుకుంటారు, అల్లరిపాలైపోతారు, అవమానపరచబడతారు. ఎన్నటికీ తొలగిపోని
అపకీర్తి కలిగే అవకాశం ఉంది. కనుక నా 2 చేతులు జోడించి చెప్తున్నాను, మిమ్మల్ని దేవుడు యెహోవా నామమును ఆశ్రయించే జనముగా ఉండనిచ్చిన ఉద్దేశం, దేవుని పిల్లలలో మిమ్మల్ని మిగిల్చిన ఉద్దేశం, జీవముతో బ్రతికించి సజీవుల దేశములో ఆయన దయకు పాత్రులుగా మార్చిన ఉద్దేశం ఏంటంటే, బ్రతికినంత కాలం రోషంగా బ్రతకండి, పరిశుద్ధంగా బ్రతకండి, ప్రభు కోసం బ్రతకండి, సాక్షులుగా బ్రతకండి, నీతిగా బ్రతకండి, యథార్థంగా బ్రతకండి, పాపముతో పొత్తు లేకుండా బ్రతకండి, చీకటి క్రియలలో పాలిభాగస్తులు కాకుండా అంధకార క్రియలను ఖండించి వెలుగు సంబంధులుగా మంచితనముతో మానవత్వపు విలువలు కలిగి దైవ భయంతో పవిత్రతను కాపాడుకుందాముగాక. సంతోషం చెప్దాం గట్టిగా హల్లెలూయా. ఆ తర్వాత దేవుడు శేషముగా ఉండనిచ్చిన ప్రజలటండి అబద్ధమాడరు. చెప్పండి గట్టిగా నోరు తెరిచి. కొంతమందికి నీళ్లు దాగినంత సులువుగా అబద్ధాలు మాట్లాడతారండి. నీళ్లు దాగినంత సులువుగా, వాళ్ళకి ఇష్టమైన జ్యూస్ తాగినంత సులువుగా, కూల్ డ్రింక్ తాగినంత సులువుగా అబద్ధాలు ఆడేస్తారండి. పెద్దోళ్ళు అన్నారు, 1000 అబద్ధాలు ఆడైనా ఒక పెళ్ళి చేయమన్నారు వెనకటి రోజుల్లో. కానీ మనోళ్ళు చిన్నదానికి అబద్ధం, పెద్దదానికి అబద్ధం, అబద్ధ సాక్ష్యాలు చెప్పటానికి చాలా ధైర్యంగా ముందుకి వస్తారు. మా పెద్ద పాస్టర్ గారు ఒక ఆయన, ఉల్దా సిస్టర్ వాళ్ళ అన్నగారు యోహాన్ పాస్టర్ గారిని చనిపోయాడు. ఆయన ఎప్పుడు చెప్తూ ఉండేవాడు ఏమనంటే, ఆడోళ్ళు అబద్ధం ఆడితే గోడ కట్టినట్టు ఉంటుందంట, మగోళ్ళు అబద్ధం ఆడితే తడికి పెట్టినట్టు ఉంటుందంట. ఎట్లా ఉంటుందండి? తడికి పెట్టినట్టు ఉంటుందట. ఆడోళ్ళు కనుక అబద్ధం ఆడితే తూకంతో కట్టినటువంటి గోడ ఎంత తిన్నగా, ఎంత చక్కగా, ఎక్కడ లోపం కనిపెట్టలేనంత పర్ఫెక్ట్గా ఉంటుందో అంత చక్కగా అబద్ధం ఆడతారు. అందమైన అబద్ధానికి మారు పేరే ఆడరూపం. దేవునికి స్తోత్రం. కనుక అబద్ధాలు ఆడేటప్పుడు ఎంత చక్కగా అబద్ధం ఆడతారంటే అసలు ఎవరో గుర్తుపట్టలేరు. మగోళ్ళు అబద్ధం ఆడాలని ప్రయత్నం చేస్తారు కానీ దొరికిపోతారు, ఎక్కడో చోట ఈజీగా దొరికిపోతారు. కాబట్టి మీ జీవితంలో ఎట్టి పరిస్థితుల్లో కంఠంలో ఊపిరున్నంత వరకు అబద్ధాన్ని ప్రేమించొద్దు, అబద్ధాన్ని జరిగించొద్దు, అబద్ధం మాట్లాడొద్దు. ఎట్టి పరిస్థితుల్లో ప్రాణం పోయే పరిస్థితులు వచ్చినా కానీ అబద్ధం మాత్రం మాట్లాడొద్దు. మామూలుగా ప్రతిరోజు చాలా ఈజీగా 60,000 మాటలు మాట్లాడతారట మనుషులు. ఎన్ని మాటలండి? మగోళ్ళు. ఆడోళ్ళేమో 1,20,000 మాటలు మాట్లాడతారట. 1,20,000 మాటలు. అది విచిత్రమో కానీ అన్ని రంగాల్లో ముందుకు దూసుకుపోతుంది మహిళా సమాజమే. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. అన్నిట్లో ఎందులో తక్కువ కాదు, అన్నిట్లో ముందడిగే. కానీ అబద్ధాలు ఆడటంలో కూడా ఆడోళ్ళే ఎక్కువ అబద్ధాలు ఆడుతూ ఉంటారు ఎక్కువగా, దేవుడి కృపను బట్టి. చూడండి, భర్త జేబులో డబ్బులు కొట్టేస్తారు. డబ్బులు ఉండాలి మా జేబులో, ఏడబాడేసుకున్నావా, సరిగ్గా చూసుకో అంటది. చూడండి ఎంత విచిత్రం. నా మాటేనండి, చిన్నదానికి పెద్దదానికి అలగటం, అబద్ధాలు మాట్లాడటం దేవుని పిల్ల తగదు. మనము క్రీస్తు శరీరంలో అవయవాలమై ఉన్నాం గనక అబద్ధమాడుట మాని సత్యమే పలుకుదముగాక. బ్రతికితే నీతిగా బ్రతకండి, నిజాయితీగా బ్రతకండి, సత్యానికి స్తంభాలుగా బ్రతకండి, సత్యానికి సాక్షులుగా జీవించండి. అబద్ధాల మీద జీవితాన్ని కట్టుకోబాకండి. అబద్ధాల మీద కట్టుకున్న జీవితం పేక మొక్కల్లాగా ఎప్పటికైనా కుప్పగూలిపోద్ది. సత్యం కోసం నిలబడితే ఎప్పటికైనా సత్యం వెలుగులోనికి వస్తుంది. నిజం నిదానంగా వెలుగులోనికి వస్తుంది. అబద్ధం ఆత్రకంగా వెలుగులోనికి వచ్చేస్తుంది. కానీ నిజం అనేది ఎప్పటికైనా నిజాయితీగా నిలబడుతుంది. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. కనుక ఏదో మనం నిలబడటానికి మనం
10 మందిలో పరువుగా బ్రతకటానికి ఎదుటోళ్ళ మీద లేనిపోని మాటలు, లేనిపోని అబద్ధాలు చెప్పి పైకి రావటం, చెప్పి సంపాదించుకోవటం, చెప్పి పరపతిని సంపాదించుకోవటానికి మీరు ప్రయత్నాలు చేయొద్దు. బ్రతికినంత కాలం ప్రార్థన చేసుకోండి. ప్రభువా, నీవు నన్ను బ్రతకనిచ్చింది, నన్ను జనశేషముగా ఉండనిచ్చింది, నేను ఇక మీదట అబద్ధం ఆడకూడదు, సత్యానికి సాక్షిగా, సత్యానికి స్తంభంగా బ్రతుకుతాను, అట్టి కృప నాకు దయచేయండి అని మనం ప్రార్థన చేసుకోవాలి. అబద్ధానికి జనకుడు ఎవరంటే అపవాది అయిన సాతాను. అబద్ధవాడిని ప్రతిసారి నువ్వు అనుకోవాల్సింది ఏంటంటే, అయ్యో నేను సాతాను కూతురునైపోయానే, సాతాను కొడుకునైపోయానే అని మనం అనుకోవాలి. ఆ భయం కనుక వచ్చిందనుకోండి, అబద్ధం మాట్లాడం కనుక ఎట్టి పరిస్థితుల్లో అబద్ధం మాట్లాడొద్దు. అబద్ధం చూసావని చెప్పండి, వెళ్ళామని చెప్పండి. కానీ ప్రార్థన చేయకుండానే ప్రార్థన చేసామంటాం, ఆరాధనకు రాకుండానే ఆరాధనకు వచ్చామంటాం, సమాధాన పడకుండానే సమాధాన పడ్డామంటాం, ప్రేమ లేకుండానే ప్రేమ కలిగి ఉన్నామంటాం. ఎన్ని అబద్ధాలండి! అబద్ధాల పుట్ట కొంతమంది సీమల పుట్టలో సీమలన్నా లెక్క పుట్టచ్చు, కానీ వీళ్ళ నోట్లోంచి వచ్చే అబద్ధాలు అసలు లెక్క పెట్టలేవండి. నీటిలో బోతులు, వీళ్ళ నోట్లో బూతులు అన్నట్లుగా కొందరు నోరు తెరిస్తే బూతులు, అబద్ధాలు, అపవిత్రమైన మాటలు. నా మాటనండి, బ్రతికినంత కాలం మంచి మాటలే మాట్లాడదాం, నీతిగల మాటలు మాట్లాడదాం, సత్య సంబంధమైన పలుకులతో సత్యమును ఆచరించి నీతిగల జనముగా చరిత్రలో ఒక నూతన అధ్యాయాన్ని ప్రారంభించి సాక్షులమై తేజరిల్లుదముగాక. జనశేషముగా ఉన్న ప్రజలట ఇంకా చాలా ఉన్నాయి, కానీ 2 మాటలు చెప్తాను చూడండి. అందులో అదేంటంటే, ఎవ్వరి భయము లేకుండా నిర్భయంగా జీవిస్తారు, వాళ్ళు విశ్రాంతిగా మనశ్శాంతిగా బ్రతుకుతారు. మరి ముఖ్యంగా అన్నపానాలు పుచ్చుకొని ఆనందిస్తారు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎవరైతే జీవితంలో ఎవ్వరికి భయపడకూడదు, దేనికి భయపడకూడదు, ఏ సమస్యకి భయపడకూడదు, ఏ దుర్వార్తకి జడియకూడదు, ఏ బలవంతులకి భయపడకూడదు, ఏ శత్రువులకి భయపడకూడదు, తల్లిదండ్రులకు భయపడకుండా బ్రతకాలన్నా, అధికారులకు భయపడకుండా బ్రతకాలన్నా, ఎవరి భయము లేకుండా జీవితకాలం అంతా నిర్భయంగా, నిమ్మళంగా, నిశ్చింతగా, ధైర్య సాహసాలతో బ్రతకాలి అని మీరు కోరుకుంటే, మీరు ఒక్కటే గుర్తుపెట్టుకోండి, ఏ పాపం చేయకుండా, అబద్ధం ఆడకుండా, పవిత్రంగా సత్య సంబంధులుగా జీవిస్తారో వాళ్ళ గుర్తేంటంటే, వాళ్ళు రాబోయే కాలంలో కూడా నిర్భయంగా బ్రతుకుతారు, నిశ్చంతగా బ్రతుకుతారు, ఎవరికి భయపడరు. అబద్ధాలు ఆడేవాళ్ళు కానీ, అపవిత్రతలు నిలిచి ఉండేవాళ్ళు కానీ, ఎప్పుడు తమ అపవిత్రత బయటకు వస్తుందో, తాము మాట్లాడిన అబద్ధాలు బయటకు వస్తాయో, తమ నిజాలు ఎప్పుడు వెలుగులోనికి వస్తాయో అనే భయం గుండెల్లో ఉండి ప్రతిదానికి భయపడతారు. గుమ్మడికాయలు దొంగ ఎవరంటే చెప్పరే? కొంతమందికి గుమ్మడికాయలు దొంగ ఎవరంటే భుజాలు తోడుకుంటూ ఉంటారు. ఏది చెప్పినా ఎవరో మోసేస్తున్నారు, ఎవరో చెప్పేస్తున్నారు, ఎవరో మోసేస్తున్నారు అని అంటూ ఉంటారు. ఎవరు మోస్తారు? ఎందుకు మోస్తారు? ఎవరు చెప్తారు? ఎవరు చెప్పకుండా పాస్టర్ గారు నా సంగతులన్నీ ఎట్ట చెప్తున్నారు, నేను అక్కడ అట్ట చేశానని, ఇక్కడ ఎట్ట చేశానని, అక్కడ అట్లా మాట్లాడానని, ఇక్కడ ఇట్లా మాట్లాడానని అవన్నీ బయటకు వచ్చేస్తున్నాయి కదా. మేము ఇంట్లో మాట్లాడుకున్నాం, రోడ్డు మీద మాట్లాడుకున్నాం, టీ తాగే స్థలంలో మాట్లాడుకున్నాం, గ్రౌండ్లో మాట్లాడుకున్నాం, ఇవన్నీ ఎట్లా తెలుస్తున్నాయి అని భయం, ఏదో అయిపోతుందని గాబరా పడిపోతూ ఉంటారు కొంతమంది. నా మాటనండి, ఎవరికి భయపడకుండా నిర్భయంగా ఉండాలంటే, ధైర్యంగా మీరు ఉండాలంటే, మీ జీవితంలో పాపం జోలికి పోబాకండి, అబద్ధం మాట్లాడబాకండి. మీ బ్రతికినంత కాలం నిర్భయంగానే బతుకుతారు. దేవుని స్తోత్ర. ఇంకోటి, మీ మనస్సులో, మీ హృదయంలో, మీ జీవితంలో మానసిక ప్రశాంతత ఉంటుంది, సమాధానం మీ హృదయాన్ని ఏలుబడి చేస్తుంది. భయం ఉండదు, కలవరం ఉండదు,
ఆందోళన ఉండదు, అలజడి ఉండదు. బ్రతికినంతకాలం ప్రశాంతంగా బ్రతుకుతాం. ప్రశాంతంగా నదీ ప్రవాహం లాంటి జీవితం, ఒక శ్రేష్టమైన జీవితం జీవిస్తాం. అంతేగాని సముద్రంలాగా తరంగాలతో ఆటుపోట్లతో ఉన్న జీవితం లేకుండా నదీ ప్రవాహం లాంటి ఒక ప్రశాంతమైన సమాధానకరమైన జీవితం, విశ్రాంతి, బ్రతుకు దినములన్నిటిలో విశ్రాంతి, సమాధానం అనుభవించాలి. అందుకే దేవుడు మిమ్మల్ని జనశేషముగా ఉండనిచ్చాడు. ఎంతవరకు అలజడి, ఆవేదన, ఆందోళన అనుభవించారు, కలవరపడ్డారు, కంగారు పడ్డారు, కన్నీళ్లు కార్చారు, ఏదో నా జీవితంలో ఏదో జరగబోతుందని భ్రమలో బ్రతికారు. కానీ ఇక మీదట 2025 సంవత్సరం అంతా మీ బ్రతుకు దినములన్నిట విశ్రాంతిని అనుభవిస్తూ సమాధానాన్ని కలిగి సంతోషముతో బయలుదేరుదురుగాక. ఆ తర్వాత దేవుడు శేషంగా మిమ్మల్ని వర్ణించింది ఎందుకంటే అన్నపానాలు పుచ్చుకోవటానికి. చెప్పండి గట్టిగా. నిజమైన ఆహారం యేసయ్య శరీరం, నిజమైన పానీయం యేసయ్య కల్వరి రక్తం. ఆ నిజమైన ఆహారమైన యేసయ్య శరీరం అనే జీవాహారాన్ని భుజించి నిబంధన రక్తాన్ని మనం పానం చేసి నిత్య జీవానికి పాత్రులమై యేసులో నిలిచి నిత్య జీవానికి మనం సిద్ధపడాలి. ఈ సంవత్సరం అంతా మీరు ప్రార్థన చేసుకోండి. ప్రతి నెల అన్నపానాలు పుచ్చుకోవటానికి నాకు అవకాశం కలిగించండి. మంచి మనస్సాక్షితో, యోగ్యతతో, పవిత్రతతో, నిర్దోషమైన మనసుతో నన్ను నేను పరీక్షించుకొని, నన్ను నేను విమర్శించుకొని, నూతన సృష్టిగా మార్చబడి సంఘములో సభ్యురాలుగా జీవిస్తూ అందరికీ అనుకూలంగా ప్రవర్తిస్తూ మీ బల్లకు పాత్రుడుగా నన్ను మార్చండి తీర్మానంతో ప్రార్థన చేసుకోవాలి. ఏ ఒక్క నెల ఏ ఉద్దేశంతో కూడా, ఏ సాకులు చెప్పి కూడా బల తీసుకోకుండా ఆగిపోకూడదు. బల్లారాధన అనగాలి గుంపులు లేచి వెళ్ళిపోతూ ఉంటారు. ఎందుకనంటే నా మనసు బాగలేదులే, నేను చూడకూడదు చూశాను, కాని మాట మాట్లాడాను, వాళ్ళ మీద గొడవ చేశాను, మా భార్యని పొద్దున కొట్టాను, నా భర్తను తిట్టాను, నా పిల్లల్ని దుర్భాషలు మాట్లాడాను, నా మనసు ఏందో గాబరాగా ఉంది, ఈరోజు నేను బల తీసుకోను అనే మాట నీ నోట రాకూడదు. మీరందరూ కూడా ప్రతి నెల సంవత్సరం పొడుగున అన్నపానాలు పుచ్చుకొని ఆనందంగా, ఆశీర్వాదకరంగా ఆత్మీయ యాత్రలో ముందుకు సాగునట్లుగా దేవుడు దుఃఖితులకు దీనులను యెహోవా నామమును ఆశ్రయించే జనశేషముగా మన మధ్యలో ఉండనిచ్చునుగాక. చిన్న మాట, చివరి మాట చెప్పి నేను ముగిస్తున్నది ఏంటంటే, తన పరిశుద్ధ స్థలములో మమ్ములను స్థిరపరిచెను. తన పరిశుద్ధ స్థలములో మమ్మను స్థిరపరిచెను. దేవుడు తన పరిశుద్ధ మందిరములో ఎందుకు మనల్ని స్థిరపరిచాడు? దేవుడు తన పరిశుద్ధ ప్రాంగణములో, పరిశుద్ధ ఆలయములో ఉన్నాడు. దేవుడు ఉన్న పరిశుద్ధ ఆలయములో, పరిశుద్ధ స్థలములో, దేవుడు నివసించే ఆ పరిశుద్ధ స్థలములో దేవుడు మనలో ఒక్కొక్కరిని ఏ ఉద్దేశంతో స్థిరపరిచాడు జాగ్రత్తగా వినాలి. ఆ పరిశుద్ధ స్థలంలో చాలామంది స్థిరంగా ఉండరు, నిలకడగా ఉండరు. దేవుడిచ్చే పరిశుద్ధతలో కానీ, నిరపరాధ జీవితం జీవించట్లో కానీ, యథార్థతలో కానీ స్థిరంగా ఉండరు. కొద్ది రోజులు పరిశుద్ధంగా ఉంటారు, కొన్ని రోజులు పాపం చేస్తారు, కొద్ది రోజులు మేలు చేస్తారు, కొన్ని రోజులు కీడు చేస్తారు, కొన్ని రోజులు మంచోళ్ళగా ఉంటారు, కొన్ని రోజులు చెడ్డోళ్ళగా ఉంటారు. కానీ మనమంతా మన బ్రతికినంత కాలం పరిశుద్ధ స్థలమైన పరిశుద్ధ ఆలయములో మన పాదాలు దేవుడే స్థిరపరచునుగాక. సంతోషం చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఇది పరిశుద్ధ ఆలయం, ఇది దేవుని పరిశుద్ధ స్థలం. దేవుడు శాశ్వతంగా పరిశుద్ధపరిచి ప్రతిష్ఠించిన ఆలయం. ఈ ఆలయంలో మీ కుటుంబాలు, మీ పిల్లలు, మీరు ఆయుష్కాల దినములన్నిట తరతరాలలో ఈ పరిశుద్ధ స్థలములో దేవుడు శాశ్వతంగా పరిశుద్ధపరిచిన ఆలయ ప్రాంగణములో స్థిరపరచబడునుగాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా.
ఎందుకు స్థిరపరిచాడు దేవుడు మనల్ని పరిశుద్ధ స్థలంలో, ఎంతవరకు స్థిరపరుస్తాడు, ఆ స్థిరపరచబడిన తర్వాత దేవుడు చేసే కార్యాలు ఎలా ఉంటాయి, 2 మాటలు మీతో చెప్తాను, చదువుకుందాం. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 8వ వాక్యం. మన ప్రభువైన యేసుక్రీస్తు దినమందు మీరు నిరపరాధులై ఉండునట్లు అంతము వరకు ఆయన మిమ్మును తన పరిశుద్ధ స్థలములో స్థిరపరచునుగాక. సంతోషం చెప్పండి గట్టిగా ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు దినము వరకు మీరు నిరపరాధులై ఉండునట్లు, పరిశుద్ధులై ఉండునట్లు, ఏ అపరాధము లేకుండా, ఏ అపవిత్రత లేకుండా, ఏ అసహ్యమైన క్రియలు జరిగించకుండా అందరూ, ప్రతి ఒక్కరూ అంతము వరకు నిరపరాధులుగా ఉండునట్లు దేవాది దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు మనలను అంతము వరకు నిరపరాధులుగా ఉండునట్లుగా ఒక్కొక్కరిని స్థిరపరచునుగాక. సంతోషం చెప్పాలి గట్టిగా ఆమేన్. బైబిల్లో ఒక ఫ్యామిలీని గురించి బైబిల్లో ఈ రీతిగా రాయబడింది. వాళ్ళట బహుకాలము గడిచి వృద్ధులైన వాళ్ళట ప్రభు దృష్టికి ఎలా ఉన్నారంటే నిరపరాధులుగా ఉన్నారు, నీతిమంతులుగా జీవించారండి. మనం ప్రభు దృష్టిలో నిరపరాధులుగా ఉండాలి. ఏ అపరాధ భావం మనల్ని తొందర పెట్టకూడదు. దేవుని దృష్టి ఎదుట మన హృదయం మన మీద దోషారోపణ చేయకూడదు. అన్ని విషయాలలో మన హృదయం యథార్థంగా ఉండాలంటే మనం నిరపరాధులుగా స్థిరపరచబడాలి. ఆ నిరపరాధ జీవితం, నిర్దోషమైన జీవితం, అతి పరిశుద్ధమైన జీవితం ఎప్పటి వరకు అంటే యేసుక్రీస్తు దినము వరకు, ఆయన రాకడ వరకు, మన పోకడ వరకు, అంతం వరకు ఒక్కొక్కళ్ళు పరిశుద్ధతలో స్థిరపరచబడుదురుగాక. చివరిగా ఒక మాట చదువుకుని ప్రార్థన చేసుకుందాం. తెస్సలోనికైలకు రాసిన 2వ పత్రిక 3:3. ప్రభువు నమ్మదగిన వాడు, ఆయన మిమ్మును స్థిరపరిచి దుష్టత్వము నుండి, దుష్టుని నుండి, కీడు నుండి కాపాడునుగాక. మిమ్మల్ని అందరినీ తన పరిశుద్ధ స్థలములో నిరపరాధులుగా ఉండునట్లు అంతవరకు స్థిరపరుస్తాడు. స్థిరపరిచిన దేవుడే మిమ్మలను దుష్టత్వము నుంచి, కీడు నుండి, ఆపద నుండి, అపాయము నుండి కాపాడి క్షేమంగా నడిపించునుగాక.